అంతరాయతి విరూపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పంచమ వేదం, 5వ వేదం, వేదానికి సమానమైనటువంటి పుస్తకం. ఇటువంటిది ఇక ప్రపంచంలో ఇంకేదీ లేదు. హిందూ ధర్మంలో వేదాల కంటే మించినది ఇంకేదీ లేదు. వేదం అంటే విద్ అనే ధాతువు నుంచి వచ్చింది. విద్ అంటే నేర్చుకోవడం, విద్య అని అంటాం కదా, విద్య, జ్ఞానము. ఈ జ్ఞానాన్ని ఇచ్చేవి మనకు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఓకేనా? 4 వేదాలు. అంటే ఉన్నటువంటి అనంత కోట్ల వేదాలలో వాటిని చక్కగా 4 భాగాలు చేస్తే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని చెప్పేసి 4 రకాలుగా విభజించుకోవచ్చు. ఈ 4 కూడా ఎలా ఉంటాయంటే ఒక్కొక్క వేదం మళ్ళీ 4 భాగాలుగా ఉంటుంది. ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అథర్వణ వేదం అనుకుందాం. ఒక్కొక్క వేదము మళ్ళీ 4 భాగాలు ఉంటుంది. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఓవర్లాప్స్ ఉంటాయి మధ్య మధ్య లోపల. కొన్ని ఓవర్లాప్స్ ఉన్నప్పటికీ కూడా సీక్వెన్స్ మాత్రం ఇదే, ఇలాగే ఉంటాయన్నమాట. ఎందుకు ఈ పద్ధతుల్లో ఎందుకు ఉంటాయి? సమాజం లోపల మనం ఏమవుతుంది, డైరెక్ట్గా ఎవరు కూడా 10th క్లాస్ లోపల జాయిన్ అవ్వరు, డైరెక్ట్గా ఎవరు కూడా ఇంటర్లో జాయిన్ అవ్వరు, డైరెక్ట్గా ఎవరు కూడా డిగ్రీలో జాయిన్ అవ్వరు. జాయిన్ అయ్యే వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఏబిసిడీలు, ఆఐఈలు నేర్చుకుని మెల్లమెల్లగా 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 ఎదుగుతూ 5వ తరగతిలోకి వస్తారు, 10వ తరగతిలోకి వస్తారు. కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటారు. ఆలోచించే శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత ఏమవుతుంది, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కాస్త మంచిగా ఆలోచించగలిగేటటువంటి శక్తి బాగా వస్తుంది. అందుకే మనకు ఐఐటి ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ టైంలో ఉంటాయి. అది అయిపోయిన తర్వాత 15, 16, 17 ఏళ్ళ సమయం అయిపోయిన తర్వాత మనకు డిగ్రీకి వెళ్తాము. డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత మనంతటా మనమే కొత్త విషయాలను ఇప్పటివరకు చదువుకుని ఏవైతే మనం నేర్చుకున్నామో వాటిని పరీక్షల లోపల మనము మళ్ళీ పునఃసృష్టి చేసాం. కానీ అలా కాదు, కొత్తది ఏదన్నా కనిపెట్టాలి, దానికోసం డాక్టరేట్. సో ఇలాగ ఎదుగుదల ఏదైతే ఒక విద్యలో ఉందో అదే ఎదుగుదల మనకు బ్రహ్మ విద్యలో కూడా కావాలి. ఇదేమన్నా బ్రహ్మ విద్యారా అంటారు జనాలు. అంటే ఏంటి, అన్నిటికంటే కూడా కష్టమైనటువంటిది బ్రహ్మ విద్య. అంటే నేను ఎవరిని అని చెప్పేసి తెలుసుకోవాలి. నేను ఎవరిని అని చెప్పి తెలుసుకోవడం కోసమై జీవితం అంతా కూడా సమయాన్ని మనము కేటాయించాల్సి వస్తుంది. అందుకోసం చెప్పేసి మనకు హిందూ ధర్మంలో ఏం చేశారంటే చక్కగా ఒక పద్ధతి ప్రకారం చాలా చక్కగా అన్నమాట, అంటే ఒక నైస్ సీక్వెన్స్ లోపల బాబు ముందుగా ఒక 25 ఏళ్ల పాటు ధర్మాన్ని నేర్చుకో. ధర్మం అంటే ఏంటి, ఎలా జీవితం జీవించాలి, ఎలా సమాజంలో బతకాలి, విద్యాబుద్ధులు ఏం నేర్చుకోవాలి, ఆ విద్యాబుద్ధులలో కూడా ఎందరికి ఎలా మర్యాదలు ఇవ్వాలి, ఏ సమయంలో నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఈ విషయాలన్నీ తెలిపేది మనకు మొదటి 25 ఏళ్ళు అనుకుందాం సుమారుగా. ఓకే, ఈ సమయంలో మనం ధర్మం నేర్చుకుంటాం. దీనిని మనం బ్రహ్మచర్య ఆశ్రమం అని కూడా అంటాము. అంటే ధర్మము మనము నేర్చుకోవడం కోసమని బ్రహ్మచర్య ఆశ్రమాన్ని మనకు అందించారు. తర్వాత వచ్చేది ఏంటంటే మనకు గృహస్థ ఆశ్రమం. బ్రహ్మచర్య ఆశ్రమం అయిపోయిన తర్వాత మనం శిక్షావళి లోపల మనం తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము, ఒక విద్య అయిపోయిన తర్వాత గురువు ఏం చెప్తారంటే సమాజంలో నువ్వు ఎలా బతకాలి, డబ్బు ఎలా సంపాదించాలి, కోరికలు ఎలా తీర్చుకోవాలి. దీనిని అర్థము, కామము అంటారు. అర్థము అంటే డబ్బు, కామము అంటే కోరికలు. కోరికలు అంటే ఏంటి, బంగ్లాలు కొనుక్కోవడము, కార్డు కొనుక్కోవడము, భార్య పిల్లలతో సంతోషమైనటువంటి జీవితాన్ని గడపడము. ఈ విధంగా సమాజంలో మనకు భగవంతుడు ఇస్తున్నటువంటివన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో చక్కగా ధర్మబద్ధంగా నడపడం. కామం తీర్చుకోమన్నాడు, అర్థం సంపాదించమన్నాడు, కాబట్టి అడ్డగోలుగా బిల్డింగులు కట్టేయడము, అడ్డగోలుగా డబ్బు సంపాదించడము కాదు. ధర్మబద్ధమైనటువంటి జీవితం అంటే మొదటి 25 ఏళ్ల పాటు నేర్చుకున్నటువంటి ధర్మము
ఈ మిగతా 25 లోపల ఉన్నటువంటి అర్ధకామంలో కూడా కొనసాగించాలి. అంటే గృహస్థాశ్రమంలో మనం కోరికలు తీర్చుకుంటూ, తర్వాత మనం సమాజం పైన బాధ్యతలన్నీ కూడా చక్కగా చేస్తూ, ఇంట్లోపల బాధ్యతలన్నీ చక్కగా చేస్తూ ఆనందంగా గడపాలి. తర్వాత వచ్చినటువంటిది మోక్షము. మోక్షం అనేది చాలా పెద్దది. ఆ మోక్షానికి పెద్దపీట వేశారు మన దగ్గర. ఈ మోక్షం సాధించడానికి మాత్రం ఏం చేశారంటే, బాబు మోక్షం అంటే ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు తెల్ల జుట్టు వచ్చే వరకు ఆలోచించకుండా ఉంటావో, జీవితం లోపల ఎదుగుతూ ఉన్నాం, ఒక స్టేజ్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటి, అమ్మయ్య ఈ స్టేజ్లో నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా ఇదే నేను ఇక్కడ ఉండిపోతే బాగుంటుంది కదా అంటే, చక్కటి ఆరోగ్యం, చక్కటి సంపదలు, సమాజంలో మంచి గుర్తింపు, అందరి దగ్గర చక్కటి పేరు, అందరికీ తలలో నాలుకగా నేను ఉండడము, నాకు అన్ని చోట్ల నుంచి గౌరవ మర్యాదలు లభించడము, ఇటువంటి స్థాయికి ఏదో ఒక సమయంలో మనం వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏమవుతుంటే అది మనము మెయింటైన్ చేయాలనుకుంటాం. ఏదో ఒకరోజు అద్దంలో చూసుకుంటాం, చూసేసరికి ఒక తెల్ల వెంట్రుక కనిపిస్తుంది, గతుక్కుమంటాం, ఆ తెల్ల వెంట్రుకని కట్ చేస్తాం. ఇంకా కొన్ని రోజులకు ఇంకా కాసిన తెల్ల వెంట్రుకలు వస్తాయి, వాటన్నిటికీ రంగు వేసి కప్పు పెడతాం. మడతలు వస్తాయి, ఆ మడతలను ఏదో విధంగా కప్పేస్తాం, బోరుడంత మేకప్ కుప్పేస్తాం. ఇలా మనం ఏం చేస్తాము, వచ్చినటువంటి మార్పులను మనం గుర్తించకుండా, మన జీవితంలో మన శరీరంలో వచ్చినటువంటి మార్పులను గుర్తించకుండా, అంటే ఇది సత్యం అనే విషయాన్ని తెలుసుకోకుండా మనం దాన్ని కప్పిపెట్టేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు ఈ గృహస్థాశ్రమంలో ఉన్న జీవితం బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు, గృహస్థాశ్రమంలో ఇంటికి జనాలు వస్తూ ఉంటారు, సరదాగా ఉంటుంది, పండగలు పబ్బాలు ఏవో ఒకటి కబుర్లు చెప్పుకోవడానికి వీళ్ళు మన ఇంటికి అంత సంతోషం అనిపిస్తూ ఉంటుంది. మనలాంటి జనాలే కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడుకోవడానికి, వాళ్ళతో ఉండడానికి చాలా సంతోషంగా సరదాగా అనిపిస్తూ ఉంటుంది, అందరితోటి ఉండాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అనిపించినప్పుడు ఏమవుతుంది, గృహస్థాశ్రమాన్ని వదలడం కష్టం అనిపిస్తుంది. అయితే మన శాస్త్రాలలో ఏం చెప్పారంటే, గృహస్థాశ్రమం అన్నిటికంటే గొప్పది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి జనాలందరూ ఏమంటారు, గృహస్థాశ్రమం గొప్పది కాబట్టి గృహస్థాశ్రమంలోనే జీవితం అంతా ఉండిపోతాను అని చెప్పేసి అనుకుంటారు. ఉదాహరణకి నా పిల్లల కోసం నేను చాలా కష్టపడి వాళ్ళ కోసం స్కూల్లో ఫీజులు కట్టడము, వాళ్ళని బాగా చదివించడము, వాళ్ళ గెలుపుని నా గెలుపుగాను, వాళ్ళ ఓటమిని నా ఓటమిగాను స్వీకరించడము, ఇవన్నీ చదవడము, వాళ్ళు నవ్వితే నవ్వడము, బాధపడితే బాధపడము, ఇవన్నీ చేస్తాం, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, బాగుంది. తర్వాత మళ్ళీ మన పిల్లలకు పిల్లలు పుడతారు, పుట్టగానే మన వాళ్ళు ఇంకా వాళ్ళు అనేసరికి ఇప్పుడు మనకు ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రేమ మోహంలోకి దిగుతుంది. మోహంలోకి దిగిన తర్వాత ఏమవుతుందంటే, మనం ఆ మోహంలోంచి బయటపడం. ఎందుకోసం అంటే, మన వల్ల సమయం వచ్చేసరికి అందరికీ కూడా సమయము చాలా దొరుకుతుంది. ఎప్పుడైతే మనకు సమయం బాగా దొరుకుతుందో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనకు ఇంకా వీరితో సమయం కేటాయించాలి, వీళ్ళ మనవళ్ళతో మనవరాళ్ళతో ఆనందంగా గడపాలి అంటూ ఉంటాము. కొన్ని రోజులకు మన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, మా మనవడికి ఏదైనా ఉద్యోగం చూడు, మా మనవరాలకి ఏదైనా ఉద్యోగం చూడు, మా మనవడు డిప్రెషన్లో ఉన్నాడు, మా మనవరాలు డిప్రెషన్లో ఉంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, నా గోల్ ఒకటే, ఇంకా నా మనవరాలకి మనవరాలకి ఇది వస్తే చాలు. ఇలాగ ఏదేదైతే మనం పిల్లల కోసం బాధపడ్డామో అది మళ్ళీ మనవళ్ళ కోసం మనవరాళ్ళ కోసం బాధపడతాం. అంటే గృహస్థాశ్రమంలోంచి మనము వానప్రస్థ ఆశ్రమంలోకి రావాలి, కానీ ఏమనిపిస్తుంది, రావాలనిపించదు. దానికి కారణం ఏంటంటే, బాగా ఉన్న స్థితిలోంచి కొద్దిగా తగ్గాలి అంటే ఎవరికి కూడా ఇష్టం అనిపించదు. ఇందాక చెప్పినట్టుగా నల్ల జుట్టున్నప్పుడు ఒక తెల్ల వెంట్రుక కనిపిస్తే ఎంత బాధపడతామో ఆలోచించండి. అంటే మన ధర్మబద్ధంగా ఉండడానికి కూడా మనకు ఇష్టం అనిపిస్తూ ఉండదు. ఎందుకోసం అంటే, ఏదో దాన్ని కప్పిపెట్టేయాలి అని అనిపిస్తుంది, దాన్ని కప్పిపెట్టేయాలి, దాన్ని దాచేయాలి అనేటటువంటి భావనలోనే ఉంటాం. కానీ మనం ఎంతసేపు కూడా సరైనటువంటి మార్గంలో నడవాలి అని చెప్పి అనిపించదు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవడం కోసమై భగవంతుడు ఏం చేశాడంటే, 2 రకాల అవస్థలు ఇచ్చాడు. అదేంటంటే వానప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము. వానప్రస్థ ఆశ్రమంలో ఏమవుతుందంటే, సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ, సత్యం తెలుసుకుంటూ, లేదు నేను చేస్తున్నది తప్పు, నేను పెరిగినది విరుగుట కొరకే, నేను ఎదిగినది పడిపోవడం కోసమే, పుడతాను, ఉంటాను, పెరుగుతాను, క్రమ పద్ధతిలో క్షీణిస్తాను, తర్వాత మార్పు చెంది నశిస్తాను. ఇలా 6 ఏవైతే ఉన్నాయో లక్షణాలు, ఈ 6ంటిని షడ్ వికారాలు అంటారు. ఈ షడ్ వికారాలు జరుగుతూ ఉంటాయి. అంటే నా లోపల మార్పు వస్తుంది, నా శరీరంలో మార్పు వస్తుంది. నా శరీరంలో మార్పు వచ్చింది అంటే అర్థం ఏంటి, మారే ఏ వస్తువు కూడా సత్యం కాదు. ఇప్పుడు నేను ఇవాళ ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పినట్టయితే అది సత్యం కాదు. ఒకే మాటపై నిలబడితే అది సత్యం. సత్యవాదులు అంటే ఎవరు, సత్యాన్ని మాత్రమే వారు నిలబెట్టి వాటిపైన గట్టిగా స్థిరంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మాట మారితే సత్యం ఎలా నిలుస్తుంది? కానీ మరి మన శరీరం కూడా అంతే, మారుతోంది అంటే ఇది సత్యం కాదు.
కొన్ని రోజుల తర్వాత శ్రీనివాస్ అనేటటువంటి శరీరం ఇక్కడ కనిపించదు. అంటే ఏంటి? నేను సత్యం కాదు. అంతా ఉంది, కనిపిస్తుంది, ప్రపంచం అంతా కనిపిస్తుంది, కానీ ఇది సత్యం కాదు అని చెప్పాలంటే గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఈ ఆలోచన 50 ఏళ్ల తర్వాత ప్రతి ఒక్కరిలో రావాలి. దీన్ని వానప్రస్థము అంటారు. ఎప్పుడైతే ఈ ఆలోచన మనుషులలో వచ్చిందో అప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఏంటంటే జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం. ఆ ప్రపంచంలో బ్రహ్మ తప్ప, బ్రహ్మ అంటే 4 ముఖాల బ్రహ్మ కాదు, ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో, ఏదైతే నా గురించి నేను తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఉందో అది మాత్రమే శాశ్వతము, ఇక మరేది కూడా శాశ్వతం కాదు అనేటటువంటి విషయము తెలియాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి ఏంటి, ధర్మబద్ధంగా డబ్బు సంపాదించి, ధర్మబద్ధంగా మనము గృహస్థాశ్రమంలో అన్ని కోరికలు తీర్చి, కామభోగాలు అనుభవించి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనము వానప్రస్థంలో వచ్చి క్రమ పద్ధతి లోపల మెల్లమెల్లగా 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 సమాజానికి దూరం అవుతాం. మన శరీరంలో ఓపిక ఉండదు, అన్ని ఫంక్షన్స్కి వెళ్ళాలనిపిస్తుంది, అన్ని చోట్ల అందరితోటి గుర్తింపు రావాలనిపిస్తుంది, కానీ సమాజము మారిపోతూ ఉంటుంది. మనల్ని గుర్తించేవారెవరు, మనతో సరిగ్గా మాట్లాడేవారెవరు. ఇంకొక విషయం చెప్పాలంటే మనకు నిజంగా కూడా మనుషుల అవసరము ముసలైన తర్వాత అనిపిస్తుంది చాలామందికి, కానీ ఆ సమయంలోనే ప్రపంచంలో అందరూ మనని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎంత బాధగా ఉంటుందో, సమాజంలో ఎంత గొప్పగా బతికిన వారికైనా ముసలితనం అనేటటువంటిది చాలా ఘోరమైనటువంటి ఇది. జన్మ మృత్యు జరా వ్యాధి అని ఏదైతే చెప్తారో, ఈ లోపల జన్మ మృత్యు మన చేతిలో లేవు, కానీ జరా వ్యాధి, ముసలితనము, వ్యాధి ఇవి మనను ఎక్కువగా బాధిస్తాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. జన్మ మృత్యు తప్పదిగా, మనకు తెలియని కూడా తెలియదు, అది ఎలా జరిగిందో, జన్మ ఎలా జరిగిందో తెలియదు, మృత్యు ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ ఈ మధ్యలో వచ్చే ముసలితనము, వ్యాధి చాలా బాధ పెడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని తట్టుకోవడం కోసమై మనకి శరీరాన్ని నిలుపుకుంటూ మన సాధన చేసిన వాళ్ళు మాత్రమే, నేను శరీరం కాదు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ జరా వ్యాధులు మనల్ని బాధించవు. ప్లీజ్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ అర్థం కావాలి. అర్థమైందంటే మనకు చాలా సులభంగా అసలు మహాభారతం ఎందుకు నేర్చుకోవాలి. మహాభారతం అంటే ఏంటి, అందరికీ తెలిసిన కథే కదా, మనకు తెలుసు కాదు. మహాభారతం వేదము, 5వ వేదము. మహాభారతంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానము మరి ఇంకెక్కడా కూడా లేదు. కాబట్టి జీవిత సత్యం ఏదైతే ఉందో ఆ జీవిత సత్యాన్ని మనము తెలుసుకోవాలి. జన్మ మృత్యు మనం ఇందాక అనుకున్నట్టుగా మన చేతిలో లేదు, కానీ జరా వ్యాధి మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ శరీరం నేను అనుకున్నంత వరకు కూడా ముసలితనం మనల్ని బాధ పెడుతూ ఉంటుంది, శరీరంలో ఓపిక తగ్గిపోతూ ఉంటుంది, ఎన్ని మాత్రలు వేసుకున్నా కూడా ఏవో రకమైనటువంటి రోగాలు మనల్ని వెంటబడుతూ ఉంటాయి. తెల్లారితే మళ్ళీ మనం ఉంటామో లేదో తెలియదు. ప్రతిరోజు 3 లక్షల మంది రాత్రి పడుకుని తెల్లారే కల్లా చచ్చిపోతున్నారు. ప్రతిరోజు జరుగుతుంది, ఇది ప్రతిరోజు జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. 3 లక్షల మంది, 5 లక్షల మంది చచ్చిపోతున్నారు ప్రతిరోజు. ఇంతమంది చనిపోతున్నారు అంటే మనం శాశ్వతం అని చెప్పేసి అనుకోకూడదు. చుట్టుపక్కల వాళ్ళందరినీ చూస్తూ అయినా కూడా మనం గుర్తించాలి ఏంటంటే లేదు, నేను శాశ్వతం కాదు, ఈ శరీరము శాశ్వతం కాదు. కాబట్టి శాశ్వతం కానటువంటి శరీరం గురించి నేను ఆలోచించాలా అని చెప్పి అప్పుడు ఆ చివరి భాగమైనటువంటి ఉపనిషత్తుల్లో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము, సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము. ఇవి మనకు ధర్మము, అర్థము, కామముకి చక్కగా ఉపయోగపడ్డాయి. ఏదైతే అరణ్యకము అని చెప్పేసి వేదాలలో ఉందో అది మన వానప్రస్థాశ్రమానికి సమానమైనటువంటిది. సంహితకు సమానము ధర్మబద్ధమైనటువంటి జీవితం. బాల్యంలో మనం మొదటి 25 ఏళ్ళు నేర్చుకుంటాం. తర్వాత అర్ధకామములు నేర్చుకోవడానికి గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమంలో మనము బ్రహ్మణం, సంహిత, బ్రాహ్మణము, దానికి సంబంధించినటువంటి కర్మకాండాలన్నీ చేస్తూ ఆనందంగా ఉంటాం. తర్వాత వచ్చే అరణ్యకం ఏంటంటే అరణ్యానికి నువ్వు వెళ్ళు అంటుంది, దాన్నే మనము వానప్రస్థము అని కూడా అంటాము. వానప్రస్థ ఆశ్రమంలో అరణ్యానికి ఈ రోజుల్లో వెళ్ళామంటే పులులు తింటాయి, జాగ్రత్త అలా చేయకండి. డిటాచ్డ్గా ఉండడం మొదలెట్టండి. మానసికంగా అంటే అందరిలో ఉన్నా కూడా మీరు ఒంటరిగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. మనము జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్నప్పుడు ఏదో ఒక కాకి జీవితం నాది కాదు, అది ఏకాకి జీవితం కావాలి. ఒంటరితనం కాదు, ఏకాకి జీవితం. మనం దీని గురించి చాలా బాగా తెలుసుకున్నాము. ఏంటంటే ఒంటరిగా ఉంటూ కూడా మనలో మనం రమించగలిగేటటువంటి స్థాయికి మనం రావాలి అని హిందూ ధర్మం మనకు చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ స్థాయికి వెళ్ళాలి అంటే ఆ సీక్వెన్స్ని ఫాలో అవ్వాలి. మనకు మన హిందూ ధర్మం చెప్పేదంతా కూడా ఈ 4పైనే ఆధారపడింది. ధర్మము, అర్థము, కామము, మోక్షము. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. తర్వాత బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. ఈ విధంగా మనం చదివేటటువంటిది, మనం నేర్చుకునేటటువంటిది, మనం సాధించేటటువంటిది, మనం జీవితంలో మనకు అన్వయించుకునేవి ఈ 4 తప్ప ఇక మరేవి కూడా లేవు.
కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలు ప్రతి ఒక్కరూ సాధించాలి. చతుర్విధ పురుషార్థాలు సాధించవయ్యా అంటారు. కానీ జనాలు ఏం చేస్తున్నారు? చతుర్విధ పురుషాలలో ఎప్పుడైతే కామం అనేది వచ్చిందో, అంటే కోరికలు తీర్చుకోవడం, అంటే బంగ్లాలు కొనుక్కోవడము, కార్లు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడము, సమాజం లోపల గుర్తింపు రావడము, ఇవన్నీ వచ్చిన తర్వాత మనము ఇంకా వేరే విషయాలని పట్టించుకోవడము మానేస్తున్నాము. అలా మానేయడం వల్ల ఏమవుతుందంటే మనం మోక్షానికి దగ్గరవ్వము. ఎంత వయసు వచ్చిన వారైనా కూడా మోహాన్ని తగ్గించుకోలేకపోతున్నారు. అందుకే మనకి గ్రంథాలు ఏం చేస్తాయంటే, బాబు నువ్వు మోహాన్ని తగ్గించు. దీనికి ఉదాహరణ చెప్తాను ఒకటి, అందరూ కూడా వెంటనే పట్టేసుకోగలుగుతారు. మనకు మన దీంట్లో మనం ఏమనుకున్నాము, మన భగవద్గీత లోపల మనం ఏమని నేర్చుకున్నాము, అర్జునుడిని నువ్వు యుద్ధం చెయ్యి అన్నాడు. అర్జునుడు ఎంతో తప్పించుకుందామని ప్రయత్నం చేశాడు. ఒక్కొక్కసారి శ్రీకృష్ణుడిని సూటిపోటి మాటలు కూడా అన్నా కూడా ఏమైంది, భగవంతుడు అర్జునుడికి మొత్తం అర్థమై బాణం పడేసినటువంటి అర్జునుడు, గాంధీవాన్ని అపశకునంగా పడేసినటువంటి అర్జునుడు మళ్ళీ గాంధీవం లేపేలాగా మోక్ష సన్యాసం చేసేంత గొప్ప ఋషిలాగా తయారు చేయగలిగాడు అర్జునుడిని. తయారు చేసిన తర్వాత ఏమైంది, అర్జునుడు యుద్ధం చేశాడు, కర్మకాండాలు చక్కగా నిర్వర్తించాడు, కర్మయోగాన్ని చక్కగా నిర్వర్తించాడు. తర్వాత ఒక 20-30 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, రాజ్యసుఖాలన్నీ అనుభవించిన తర్వాత బావా మళ్ళీ ఒకసారి మొదటి నుంచి చెప్తావా, ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య అశ్వమేధ యాగం చేస్తున్నాడు కదా, బాగా టైం దొరికింది, యుద్ధం లోపల హడావిడిగా టెన్షన్లో విన్నాను, మళ్ళీ ఒకసారి చెప్పు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ఇప్పుడు నీకు ఓపికన్నా ఇంకా నాకు ఓపిక లేదు చెప్పేది. అండ్ అప్పుడు నువ్వు కర్మ చేయకపోతే తప్పు, ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి వయసులో ఇప్పుడు నువ్వు కర్మ చేస్తే తప్పు, కర్మకి నువ్వు దూరంగా ఉండాలి. అప్పుడు కర్మ వదిలితే తప్పు, ఇప్పుడు నువ్వు కర్మ చేస్తే తప్పు. సో కాబట్టి ఏంటంటే ఒకే విషయము మన జీవితంలో రకరకాల మార్పులను తెస్తుంది అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి ప్లీజ్. ఏంటంటే మనం ఒకేసారి చేసింది అదే మాటిమాటికి మనకు ఆనందం కలిగించాలని ఎప్పటికీ అనుకోవద్దు. ఎందుకంటే మనలో మార్పు వస్తుంది, మన శరీరంలో మార్పు వస్తూ మనకు చెప్తుంది, ఇదిగో దగ్గరవుతుంది, నీ మరణం దగ్గరవుతుంది, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతే డ్యుక్రుంకరణే. అయిపోయింది, వస్తున్నారు వెనకాల, చెల్లకేలా 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 తెర మేలా పీచే చోట రాహి చెల్లకేలా. నలుగురు రెడీ అయ్యారు. ఈ లైన్ దాటడం ఎవరి వల్ల కాదు, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఈ లైన్లో వెళ్తున్నప్పుడు మనకు ఎంతో బాధగా అనిపిస్తుంటుంది, వెళ్ళాలనిపించదు, సమాజాన్ని వదలాలనిపించదు, గుండె తరుక్కుపోతూ ఉంటుంది, కానీ వదిలి తీరవలసిందే. ఆ సత్యాన్ని తొందరగా గుర్తించిన వాడికి పెయిన్ తక్కువగా ఉంటుంది. అందుకే మనం ఏమంటాం, మృత్యోర్మ అమృతంగమయ్య, నన్ను ఈ అసత్యంలోంచి సత్యంలోకి, అజ్ఞానంలోంచి వెలుతురులోకి తీసుకురా, నన్ను అంధకారం నుంచి వెలుతురులోకి రావాలి నేను. ఆ వెలుతురులోకి తెచ్చేటటువంటి గ్రంథమే ఈ జయ గ్రంథము అనేటటువంటి మహాభారతము. కాబట్టి భగవంతుడు మనకు సిగ్నల్స్ ఇస్తున్నాడు, ధర్మము, అర్థము, కామము, మోక్షము. మనకు పెళ్లి లోపల నాతిచరామి అంటారు భార్యాభర్తలు, ఏమంటారు, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అంటారు, మోక్షేచ నాతిచరామి అనరు. ఎందుకోసం అంటే మోక్షము ఎవరికి వారు మాత్రమే సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మోక్షము భార్యాభర్త కలిసి చేద్దాము అంటే కుదరదు. మా అమ్మ నాన్నండి సన్యాసిని, ఈ సన్యాసుల్లాగా ఓ సినిమా లోపల చెప్తుంటాడు అనమాట రాజేంద్ర ప్రసాద్, వాళ్ళిద్దరూ సన్యాసుల్లాగా మారిపోయి హిమాలయాలకు వెళ్ళి చక్కగా కాపురం చేశారండి అంటాడు అనమాట. అది కాదు, వానప్రస్థము భార్యాభర్తలు కలిసి వెళ్ళడం కరెక్టే, కానీ అందులోపల ఏమవుతుంది, సమాజానికి అంటే మిత్రులకు, బంధువులకి, సొంత పిల్లలకు కూడా దూరంగా ఉండాలి. చెప్తుంటే ఎంతో కష్టం అనిపిస్తుంది నాకు తెలుసు, కానీ ఇదే మనకు మన మహాభారతం యొక్క సారం. మహాభారత సారమంతా ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము, వీటిని సాధించాలి, చతుర్విధ పురుషార్థములను సాధించాలి. అదే వేద జ్ఞానము, అదే పంచమ వేదమైనటువంటి మహాభారతం. కాబట్టి ఇందులో ఏమంటాడు, అర్జునుడిని ఉత్తరగీత చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు, నువ్వు ఇప్పుడు కర్మ చేయడం తప్పు, ఇప్పుడు నీకు కావాల్సినటువంటిది ఏంటి, ధ్యానం, మెడిటేషన్ ద్వారా నువ్వు జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. అప్పుడు కర్మ చెయ్యవన్నాను, ఇప్పుడు కర్మ చెయ్యొద్దని చెప్తున్నాను. కాబట్టి వయస్సుకు తగ్గటువంటి బిహేవియర్ మనకు కావాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది పాయింట్ ఇంపార్టెంట్. వయస్సుకు తగినటువంటి బిహేవియరు, ప్రవర్తన మన దగ్గర ఉండాలి. వయసుకు తగ్గట్టుగా చేయకుండా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మనం ఎదగడానికి అవకాశం ఉండదు. ప్రశాంతమైనటువంటి కల్మషం లేనటువంటి నవ్వుతూ, అనవసరమైనటువంటి వ్యక్తులందరికీ దూరంగా ఉంటూ, అనవసరమైనటువంటి హంగు, ఆర్భాటాలు, ఆడంబరాలకు దూరంగా ఉండాలి. ఆడంబరాలకు ఎందుకు దూరంగా ఉండాలి, ఏముంది, ఎన్ని చీరలు కడతాం, ఎన్ని బట్టలు మగవాళ్ళు వేసుకుంటారు, ఎన్ని బంగ్లాలు కొంటాం, ఎవడు మనని ఇష్టపడాడు. ఒకటే గుర్తుంచుకోండి, మనం చనిపోయిన తర్వాత మన శవాన్ని కూడా ముట్టుకోవడానికి ఎవరు సిద్ధపడరు. అటువంటి సమాజంతో ఎందుకు ఇంకా బంధాలు పెంచుకుంటారు. తర్వాత పిల్లలపైన డిపెండెన్సీ. సార్ మాకు పిల్లలపైన డిపెండెన్సీ చాలా ఉంది. ఆ డిపెండెన్సీ ఎందుకు వస్తుందంటే మనం 50 ఏళ్ళ తర్వాత మోక్ష మార్గం అనేది ఒకటి ఉంది అని తెలియకపోవడం,
చాలామందికి మోక్ష మార్గం అనేది ఉంది. నేను సమాజానికి మెల్లమెల్లగా దూరమైనట్లయితే నేను గట్టిపడతాను, నేను దృఢపడతాను అనేటటువంటిది తెలియకపోవడం. అందుకోసమే ఏంటంటే రామాయణ మహాభారతాలు కథల రూపంలో వేదంలో ఉన్న జ్ఞానాన్నంతా ఇచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి వెనక్కి మీకు అర్థం చేయిస్తాను అసలు ఏం తెలుసుకుంటున్నాం. భగవంతుడితో పాటు సమానమైనటువంటి సమయంలో పుట్టినటువంటివి వేదాలు. వేదం అంటే భగవంతుడి గురించి తెలివే. వేదైశ్చ సర్వై రహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవత. వేదాలలో ఉన్నది నేనే, వేదాంతాల ద్వారా తెలుసుకోవాల్సింది నేనే. వేదాలు భగవంతుడితో సమానంగా వచ్చాయి. మనం శృతి గీతలు తెలుసుకున్నప్పుడు ఏమని తెలుసుకున్నాము? భగవంతుడు స్వరూపం, భగవంతుడు ఎలా ఉంటాడో ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు. ఎలా ఉంటాడు అంటే అందరూ కూడా ఆలోచిస్తారు. చివరికి వాళ్ళంటారు ఇదంతా పని కాదు, వేదాలనే అడుగుదాం అని. అప్పుడు వేదాల దగ్గరికి వెళ్తే ఆ వేదాలు భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలియజేశాయి. దాన్ని శృతి గీతలలో మనము భాగవతంలో తెలుసుకున్నాం. కాబట్టి ఆ భగవంతుడి తత్వాన్ని మనం తెలుసుకుంటే నాకు భగవంతుడికి తేడా లేదు అనేటటువంటి సత్యాన్ని వేదాలు తెలియజేస్తాయి. కాబట్టి వేదాలలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అన్నిటికంటే మొట్టమొదట భగవంతుడి నుంచి వచ్చినవి వేదములు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ వేదాలలో సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఈ చివరలో ఉన్న భాగాలని జ్ఞానకాండ అంటారు. జ్ఞానకాండ, జ్ఞానశిఖ, ఉపనిషత్తు, ఉత్తర మీమాంస, బ్రహ్మసూత్రాలు, ఇవన్నీ అంటారు అన్నమాట ఈ చివరి భాగంని. ఈ చివరి భాగం లోపల నువ్వు జీవితంలో ఏం సాధించాలి అనేవన్నీ ఉంటాయి. అందుకోసం అని చెప్పి ఉపనిషత్తులు గొప్పవి అని చెప్పి అంటారు. ఉపనిషత్తులు 20%, 25% ఉంటాయి, కానీ అందులోపల పూర్తి జ్ఞానం ఉంది. ఈ మొదటి 3 భాగాలు మనం చేయవలసినటువంటి కర్మకాండలు, మన బాధ్యతలు, ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తాయి. అవి అవసరమే, కానీ వాటిని దాటుకుని అన్నీ వదిలేసే స్థాయికి రావాలి. అన్నీ సంపాదించాలి, అన్నీ సంపాదించి వాటిని వదిలేసే స్థాయికి వెళ్ళాలి. రమణ మహర్షి కథ మీ అందరికీ చెప్పాను, జ్ఞాపకం ఉందనుకుంటాను. ఒకడు వచ్చి కర్మయోగం అంటే ఏంటో నాకు ఒక్కసారి చెప్పండి అని అంటాడు. అప్పుడు ఆయన ఎర్రటి ఎండలో తీసుకెళ్ళి ఆయన కొండపైకి ఎక్కించి ఒక కర్రని కింది నుంచి తీసుకెళ్ళి దాన్ని ఒక చక్కటి వంకీ కర్రలాగా తయారు చేసి 6-7 గంటలు కష్టపడి చక్కగా తయారు చేస్తాడు ఆయన. దాన్ని ఏం చేస్తాడు, మళ్ళీ కిందికి దిగుతూ ఒక అవసరం ఉన్నటువంటి ఒక ముదుసలికి ఆ కర్రను అందించేస్తాడు. అంటే నువ్వు కష్టపడు, కానీ ఆ కష్టం యొక్క ఫలితాలను వేరే వాళ్ళకి అందించు. ఇదే మనం భగవద్గీతలో తెలుసుకున్నాం. బాధ్యతగా చేయాలి, లోక సంగ్రహం కోసం చేయాలి, నిష్కామంగా చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు అనే విషయాలు. అదే ఇది. ఎక్కడా కూడా ఆ అద్భుతమైన సారము, మీరు ఏ గ్రంథం చదివినా ఆ సారం మాత్రం మిస్ అవ్వదు. అది ఆ సత్యాన్ని చాలా గట్టిగా చెప్పేది ఇది. మరి ఎందుకు వచ్చింది అసలు మహాభారతం ఎందుకు వచ్చింది? ఎందుకంటే వేదాలు స్వరాలతోటి సంబంధించినవి. అవి స్వరిత, ఉదాత్త, అనుదాత్త అని స్వరాలలో ఉంటాయి. వాటికి ఒక సీక్వెన్స్ కూడా ఉంటుంది. ఆ సీక్వెన్స్లోనే నేర్చుకోవాలి. క్రమ, జతి, పద, గణ చాలా ఉంటాయి. అవి ఆ పద్ధతులలో కనుక నేర్చుకోకపోతే కష్టం. తర్వాత గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి శిష్యుడికి దాంట్లోపల మొత్తమే మిగిలిపోయాయి. 1130 భాగాలున్న వేదాలలో కేవలం 7 భాగాలు మాత్రమే మిగిలాయి. ఆ మిగిలిన వాటి నుంచి రేపు మనం ఋగ్వేదం ప్రారంభించుకుంటున్నాం. ఆ వేదాల యొక్క అంగంలో జ్యోతిష్యము ఎల్లుండి నుంచి ప్రారంభించుకుంటున్నాం మనం. సో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం ప్రారంభించుకుంటున్నాము. శ్రద్ధ అవసరము. రాత్రి 9 గంటలకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోతూ వినండి. ఏం పర్వాలేదు, ఏమనుకోండి. నేను ప్రశాంతంగా వినండి, పడుకోండి. ఇవే ఆలోచనలతో నిద్రని కొనసాగించండి. ఇదే ఒక ధ్యానము అయిపోతుంది. ఇక కమింగ్ బ్యాక్ టు ఇది, వేదాలు లుప్తమైపోతున్నాయి గ్రాడ్యువల్గా. అప్పుడు వేదవ్యాసుడు ఏం చేశారంటే కాదని చెప్పేసి పురాణాలు రాశారు. 18 పురాణాలు రాశారు. 18 ఉప పురాణాలు, 18 కిలా అతి, మొత్తమే 180 పురాణాలు రాశారు ఆయన. రాయడం లోపల ఏమైపోయిందంటే రకరకాల దేవుళ్ళ ఇదొచ్చేసరికి కొంతమంది మేము వైష్ణవులం, కొంతమంది మేము శైవులం, కొంతమంది మేము సౌరులం. సౌరులు అంటే సూర్యుడిని పూజించే వాళ్ళని సౌరులు అంటారు. కొంతమంది మేము గాణాపాత్యులం, గణపతి మాత్రమే దేవుడు. కొంతమంది వెళ్ళిపోయి మేము కౌమారులం, స్కాందులం అంటారు వాళ్ళని. మేము కుమారస్వామి తప్ప వేరే దేవుడు లేడు. ఇంకొక మతం వచ్చింది, దాన్ని శాక్తేయం అంటారు. శక్తి తప్ప వేరే. వీళ్ళందరికీ తగ్గటువంటి పురాణాలు ఉన్నాయి. ఎవరికి వాడి పురాణంలో చూసి ఇక్కడ శక్తే గొప్పది. చిరంజీవి సినిమాలో చిరంజీవే గొప్పవాడు, నాగార్జున సినిమాలో నాగార్జునే గొప్పవాడు. వీళ్ళిద్దరిని ఇలా కంపేర్ చేయడానికి వీల్లేదు. ఒకే పరబ్రహ్మ ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకమైనటువంటి అవతారం ఎత్తాడు అని చెప్పాలి. వేదవ్యాసుడు ఉద్దేశం అది. కథల రూపంలో చెబితే వేదాలలో ఉన్న కష్టమైన విషయాలని కథల రూపంలో నిన్న మనం తెలుసుకున్నాం. బాబు నువ్వు ధర్మబద్ధంగా ఉండు అంటే సరే అంటాడు. వాడికి అర్థం కాదు ధర్మబద్ధంగా ఉండడం అంటే ఏంటి. అప్పుడు మనం దానికి కథ చెప్పాలి. రాముడు రోడ్డు మీద నుంచి వెళ్తున్నాడు, అతనికి ఒక పర్సు దొరికింది. ఆ పర్సులోంచి డబ్బుని తీసి చాలా డబ్బు ఉంది అని చెప్పి తెలుసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పాడు. పోలీసు శభాష్ రాము అని చెప్పి అతని బుధాన్ని తట్టాడు. తర్వాత రోజు వార్తాపత్రికల్లో రాముడి పేరు వచ్చింది అని చెప్పగానే ఆహా ఇలా ఉండాలి అనుకుంటాం. అది కథగా కాకుండా కథ వెనుకున్నటువంటి
ఏదైతే మనకు నీతి ఉందో ఆ నీతిని మనం గుర్తిస్తాం. ఇవన్నీ అంతే మనకున్నటువంటి పురాణాలు. కాకపోతే జనాలందరూ కథల్ని పట్టుకుని ఆ కథలని క్రిటిసైజ్ చేయడం ప్రారంభించారు. రాముడు ఇలా ఎందుకు చేశాడు, వాలి ఇలా ఎందుకు చేశాడు, కర్ణుడు గొప్పవాడు, ఇటువంటి తప్పు మాటలన్నింటినీ మనకు ప్రచారం చేస్తూ సరైనటువంటి పుస్తకాలకు దూరంగా మనల్ని తీసుకెళ్ళిపోయారు. కమింగ్ బ్యాక్ టు పురాణాలు, అప్పుడు ఆయనకు అర్థమైంది నేను చేస్తున్నది ఎక్కడో తప్పు వచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే నా వంశ చరిత్రనే రాస్తాను. ఈయన చంద్రవంశం యొక్క చరిత్రని ఈయన రాశారన్నమాట. చంద్రవంశం మన అందరికీ తెలుసుకున్నట్టుగా చంద్రుడి నుంచి మొదలైనటువంటి ఆ చరిత్ర ఏదైతే ఉందో అలా 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 వచ్చి యయాతి ఇవన్నీ మనం తెలుసుకుంటాము. కొంత ఆల్రెడీ మనం భాగవతంలో అప్పుడు మనము ఆ చక్రాన్ని చంద్రవంశ చరిత్ర తెలుసుకున్నాము. యయాతి తర్వాత నుంచి 2 డివిజన్స్ అయిపోయి, ఒకటి పురు వంశము, ఇటు యాదవుల వంశము. వీళ్ళిద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం అవన్నీ మామూలే. కానీ యాదవుల వంశమేమో శ్రీకృష్ణుడు వీళ్ళందరూ, మళ్ళీ వాళ్ళలో మళ్ళీ అందక, బోధక, సాత్వత, వృష్ణి, ఇలా మళ్ళీ వాళ్ళ వంశాలు వచ్చాయి. ఈ పురు వంశం ఏదైతే ఉందో ఇదే కురు వంశంగా అయింది. పురు, కురు, శంతనుడు, ఇలా 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 వెళ్ళుకుంటూ ముందుకెళ్ళింది అనమాట. ఈ కథను మనం తెలుసుకుంటాం. వేదవ్యాసుడు ఏం చేశాడంటే ఈ చంద్రవంశం కథనే వేదాలలో ఉన్న అన్ని విషయాలు, పురాణాలలో ఉన్న అన్ని విషయాలు, అన్ని చోట్ల ఉన్నటువంటి గొప్ప విషయాలన్నీ కలిపి నేను పెట్టినట్లయితే ఇక వేదాలు ఎలాగో పోయాయి. ఇక నా ఈయన శిష్యులను పంపిస్తాడు వేదాలను స్ప్రెడ్ చేయండి అని చెప్పి, అన్ని చోట్ల ప్రచారం చేయండి అని. వాళ్ళు వెళ్ళి వెనక్కి వస్తారు. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు. వాళ్ళు అంటారు లేదండి ఎవరికి అర్థం కావడం లేదండి చెప్తే వేదాలు, దానితో టైం లేదండి, అందరికీ పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి వెళ్తున్నారు, సెల్ ఫోన్స్లో బోల్డ్ కాల్స్ మాట్లాడుతున్నారు, శ్రీనివాస్ గారు చెప్తున్నారు మాట్లాడొద్దని ఫోన్లలో, కానీ మాట్లాడుతున్నారండి, కబుర్లు చెప్తున్నారు, పిచ్చి వేషాలు వేస్తున్నారు, వయసుకు తగ్గట్టుగా ఉండడం లేదు, మేము చెప్తే వీళ్ళకి అర్థం కాదండి వేదాలు అనగానే అప్పుడు ఆయన ఏం చేశారు, పురాణాలు కూడా కన్ఫ్యూజన్ ఎక్కువ పెంచుతున్నాయండి, జనాలు డివిజన్స్ వచ్చేస్తున్నాయి అనగా అప్పుడు మహాభారతాన్ని ఆయన అందించారు. ఈ మహాభారతము తర్వాత కొన్ని కథలు ఉన్నాయి. ఏంటంటే ముందు 8000 శ్లోకాలతో ప్రారంభమైందని, దీని జనమేజయుడు ఎవరైతే ఉన్నారో, జనమేజయుడు అంటే పరీక్షిత్తు కుమారుడు, ఆయన సర్పయాగం చేస్తాడు. ఆ సమయం లోపల ఆయన చెప్పినటువంటి వైశంపాయనుడు చెప్పినటువంటిది ఒక 8000 అని చెప్పేసి, తర్వాత సూత మహాముని మళ్ళీ అందరికీ చెప్పినప్పుడు మళ్ళీ ఆ 24,000 కాస్త 1,00,000 అయిపోయాయి. ఇలా 8,000, 24,000, 1,00,000, 8,000 నుంచి 24,000 చేశాడు వైశంపాయనుడు. 24,000 నుంచి 1,00,000 శ్లోకాలకు తీసుకొచ్చేశాడు సూత మహాముని. ఎట్లా వచ్చింది? మధ్య మధ్యలో వీళ్ళందరూ ప్రశ్నలు అడుగుతుంటారు. ఆ ప్రశ్నలు అడిగినప్పుడు మళ్ళీ పిట్ట కథలు కూడా బోల్డ్ అని చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి అవన్నీ చెబుతూ అర్థం చేయించడానికి 1,00,000 శ్లోకాలు అయింది అంటారు. ఇది ప్రపంచంలో అన్నిటికంటే కూడా పెద్ద పుస్తకము అన్న విషయాన్ని మనము తెలుసుకుందాము. తర్వాత మనము ఫాలో అయ్యేటటువంటి బుక్ వ్యాస మహాభాగవతం. ఇది బుక్ తప్ప వేరే బుక్ స్టాండర్డ్ కాదు. అయితే మీకు నేను కొన్ని పుస్తకాలు చూపిస్తాను. ఇవి కాక మీరు ఇంకేమైనా కూడా మీకు ఇంటి దగ్గర ఉన్నవి చిన్న చిన్నవి కనీసం కొనుక్కోండి, ఊరికే కథ రూపంలో తెలుసుకోవడం కోసం. ఉషశ్రీ గారిది ఇది, ఓకే, ఉషశ్రీ భాగవతము, మహాభారతము. తర్వాత ఇంకోటి పడాల రామారావు గారి చిన్న పుస్తకాలు. ఇవి ఎంత చిన్న పుస్తకాలు చూడండి, ఎంత సన్నటిగో. తర్వాత రామకృష్ణ మఠం లోపల మీకు చిన్న చిన్న పుస్తకాలు దొరుకుతాయి. ఇవి చూసారా ఎంత చిన్నగా ఉందో, 25-30 రూపాయలు ఉంటాయి. అంటే ఇటువంటి పుస్తకాలను ఊరికే కొనుక్కుంటే ముందు బేసిక్స్ తెలిసిపోతాయి. కాబట్టి ఆ బేసిక్స్ తెలుస్తాయి. మనం ఎలాగో ఇక్కడ చాలా డీటెయిల్గా ఒక్క శ్లోకం కూడా వదలకుండా 1,00,000 శ్లోకాలది మొత్తం నేను ప్లాన్ వేసాను. 130 వారాలు పడుతుంది ఇప్పటికి. మనము ఇవాళ మొదటి రోజే. సో అరగంట గంట చెప్పుకుంటే మరి ఎన్ని వారాలు పడుతుందో తెలియదు. ఇన్నాళ్ళు మనం 2 గంటలు చెప్పుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం నుంచి అరగంటే ప్రవచనము, మిగతావన్నీ కూడా మన ప్రశ్న జవాబులు అన్న విషయాన్ని మనము తెలుసుకున్నాము. కాబట్టి ఇటువంటి అమోఘమైనటువంటి గ్రంథము మహాభారతము. అందుకే దీన్ని పంచమవేదం అన్నారు. దీన్ని ధర్మశాస్త్రం, ఇప్పుడు ఇందాక మనం ఏమన్నాము ధర్మార్థ, కాబట్టి ఇది ధర్మశాస్త్రం, ఇంకేది కాదు ఇది. ఇంకో కొంతమంది అంటారు కాదు ఇది నీతుల గురించి చెప్తుంది కాబట్టి ఇది నీతి శాస్త్రం. ఇంకో కొంతమంది అంటారు కాదు ఇదేంటంటే ఇదే ఉపనిషత్తుల సారము. కొంతమంది అంటారు ఇదే వేదాంతం అంటారు. కొంతమంది అంటారు అసలు వింటే భారతమే వినాలి, తింటే గాలలే తినాలి అని చెప్పేసి అంటారు. ఇలాగా ఏదైతే ఎన్ని రకాలుగా దీన్ని ధర్మశాస్త్రము, నీతి శాస్త్రము, ఉపనిషత్తుల సారము, వేదసారము అన్నీ కూడా ఈ గ్రంథమే. ఎందుకంటే ఈ గ్రంథం కంటే ఇంకా పెద్దది ఏదీ లేదు. కాబట్టి ఇంత గొప్ప గ్రంథము ఇక హిందీలో తప్ప ఇంకా మరెక్కడా కూడా లేనటువంటి కథ వెనుక ఇంకో కథ వెనుక ఇంకా 2 కథలు, ఇంకో 3 కథలు, ఇలా వస్తూ అద్భుతమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తుంటుంది. చాలా గొప్ప గ్రంథం. మనకు తెలిసినటువంటి ఎన్నో గ్రంథాలు, యయాతి చరిత్ర, శకుంతల దుష్యంతుల చరిత్ర కావచ్చు, నహుష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు, సనత్ సుజాతీయము, విదుర నీతులు, భగవద్గీత, అసలు అదే మర్చిపోతున్నాను, విష్ణు సహస్రనామాలు, తర్వాత శివ సహస్రనామాలు,
ఇలాగా మనకు తెలిసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలన్నీ ఇందులోనే. మనం సినిమా చూసాం 'మాయాబజార్' అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా, అది. అదే తర్వాత మన నర్తనశాల గురించి చాలాసార్లు చెప్పుకున్నాం, 'విరాట పర్వం' అది. ఇలాగ మనకి ఇందు లోపల ఎన్ని ఉన్నాయో అసలు. అసలు ఇంకా గమ్మత్ ఏంటంటే చాలామందికి యుద్ధం అయిపోయిన తర్వాత మహాభారతం అయిపోతుంది అనుకుంటారు. కానీ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎన్నో కాండాలున్నాయి. మీకు ఇందు లోపల ఆది పర్వం, ఇందు లోపల మొదటి ఇవన్నీ ఉంటాయి. తర్వాత సభా పర్వం, తర్వాత అరణ్య పర్వం, అరణ్యంలో వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఎలా ఎలా ఉన్నారు వీళ్ళు. ఆ తర్వాత విరాట పర్వం, ఎప్పుడైతే వీళ్ళు అజ్ఞాతవాసం చేశారో విరాట పర్వం. విరాట పర్వం తర్వాత ఉద్యోగ పర్వం, బాబు మాకు కొంతైనా భూమి ఇవ్వు అని చెప్పి చెప్పడం ఉద్యోగ పర్వము. తర్వాత భీష్మ పర్వము, ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో. భీష్మ పర్వంలో ఇంకేం జరిగింది చెప్పగలరా ఎవరన్నా? ఇంకొక ముఖ్య ఘట్టం జరిగింది ఏంటది భీష్మ పర్వంలో? భగవద్గీత వచ్చింది. సో భీష్మ పర్వం అయిపోయిన తర్వాత కర్ణ పర్వం, తర్వాత ద్రోణుడు, అంటే ఈ ద్రోణుడు కర్ణుడు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత శల్యుడు, ఎవరైతే వీళ్ళ పాండవుల మేనమామ ఉన్నాడో ఆయన శల్యుడు, ఆయన వచ్చాడు. ఆ శల్యుడు అయిపోయిన తర్వాత సౌప్తిక పర్వం అని చెప్పేసి వీళ్ళందరూ పడుకున్నప్పుడు, సౌప్తిక అంటే నిద్రపోతున్నాను, సుషుప్తావస్థలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేస్తాడు అశ్వత్థామ లీడర్గా ఉన్నటువంటి సౌప్తిక పర్వం. అదైన తర్వాత వీరందరి భార్యలు వచ్చేసి ఏడుస్తూ ఉంటారు, అయ్యయ్యో ఎంత ఘోర. ఒక్కరు కూడా మిగలరు మహాభారతంలో, ఇటువైపు అటువైపు ఎవరు మిగలరు. పాండవుల వైపు కూడా అందరూ చనిపోతారు. పాండవులు 5, కృష్ణుడి తమ్ముడు ఒక ఆయన ఉంటాడు, ఆయన అర్జునుడికి శిష్యుడు అనమాట, సాత్యకి అంటారు, ఆయన మిగులుతాడు. ఇంకెవ్వరు మిగలరు. అంత దారుణమైనటువంటి ఇదన్నమాట. వీరందరూ చనిపోతారు. సో వాళ్ళందరి భార్యలు వెళ్ళి వాళ్ళ ఏడుపులు ఇవన్నీ కూడా మనం స్త్రీ పర్వం. ఈ బాధలు తట్టుకోలేక నాకు శాంతి కావాలి, నాకు మనశ్శాంతి కావాలి అని చెప్పేసి అనుకుంటున్నటువంటి ఆయన ధర్మరాజుని, బాబు వెళ్ళి మీ తాతగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడు అని చెప్పి శ్రీకృష్ణుడు దగ్గర ఉండి తీసుకెళ్తాడు. అదే శాంతి అనుశాసనిక 2 పర్వాలు, అత్యద్భుతమైనటువంటిది. ఈ ధర్మరాజుకి ముందు అప్పటికి ఇంకా పట్టాభిషేకం అయిపోతుంది. అప్పుడు ఇక భీష్ముడు ఉపదేశం ఇస్తూ ఉంటాడు, ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి, ఏం చేయాలి అవన్నీ చెప్తాడు. తర్వాత అనుశాసనిక పర్వం నుంచి ఏమొచ్చింది చెప్పండి ఎవరైనా? విష్ణు సహస్రనామం. సో అలా వచ్చిన తర్వాత ఇక అంత అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది అశ్వమేధ పర్వం. ఈ అశ్వమేధ పర్వంలోనే ఇందాక చెప్పాను, ఏం చెప్పాను ఇందాక, ఎవరన్నా చెప్పండి ఇందాక ఏమొచ్చిందని. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అశ్వమేధ పర్వంలో ఏమొచ్చిందని చెప్పాను, అది మనం అనుగీత వచ్చింది. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం ముందు 4 వారాల్లో కంప్లీట్ చేస్తానని 25 వారాలు తీసుకున్నాను, నాకు తెలిసి జ్ఞాపకం ఉంది. ఇప్పుడు ఇది 130 వారాలు అన్నాను. సో అది అనుగీత తెలుసుకున్నాం మనం, అశ్వమేధ పర్వంలో ఉన్నటువంటి అనుగీతను తెలుసుకున్నాం. అనుగీత అయిపోయిన తర్వాత ఆశ్రమవాస పర్వం. ఆశ్రమవాస దీంట్లోనే మొట్టమొదటిసారిగా ధృతరాష్ట్రుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోయి ఆశ్రమంలో నివసిస్తాడు. ఆయన ఆశ్రమంలో ఉన్నప్పుడల్లా పాపం ధర్మరాజు వెళ్ళి అప్పుడప్పుడు డౌట్స్ అడిగేసి వస్తూ ఉంటాడు. నాకు ఈ డౌట్ వచ్చింది, ఆ డౌట్ వచ్చిందంటే అన్ని సందేహాలను ఆయన నివృత్తి చేస్తూ ఉంటాడు. తర్వాత కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ కూడా ఆ సమయం లోపల మరణం చెందడం జరుగుతుంది. అప్పుడిక శ్రీకృష్ణుడి యొక్క అవతార సమాప్తి, దాన్ని మౌసల పర్వం అంటారు. ఆ మౌసల పర్వం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు ఎప్పుడైతే అవతారం చాలించాడని తెలిసిందో ఇంకప్పుడు అనుకుంటాడు, ఇంకా లాభం లేదు, మనము రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పచెప్పేసి మనం ఈ రాజ్యాన్ని వదిలేసి ముందుకెళ్ళిపోదాం అని చెప్పి మహాప్రస్థాన పర్వం అని చెప్పేసి అంటారు. అంటే మహాప్రస్థానం, గొప్పదైనటువంటి ప్రస్థానం, చాలా దూరం తీసుకెళ్లేటటువంటి ప్రస్థానం, గొప్పదైనటువంటి స్థానం, గొప్పదైనటువంటి స్థాయిని మనకు తీసుకెళ్లేటటువంటిది. అలా వెళ్తూ ఉంటారు పాండవులు. చివరికి స్వర్గారోహణ పర్వం, అందులోపల ధర్మరాజుకు పెట్టినటువంటి చివరి పరీక్ష. ఇవి మనం తెలుసు, మనందరికీ కూడా మన బద్రీ దగ్గర ఉన్నది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇలాగ 18 పర్వాలు. 18 పర్వాలు అంటే 8 + 1 9 అంటే ఏంటి, భగవంతుడు సంఖ్య. పురాణాలు 18, 8 + 1 9. కాబట్టి అన్ని 9 9 9 మనకు భగవద్గీతలో ఉన్నటువంటివి కూడా 9 కదా. సో 8 + 1 9. కాబట్టి ఇవన్నీ కూడా 9 అంటే భగవంతుడు సంఖ్య, మారని సంఖ్య. 9 ఎప్పుడూ మారదు. 9 + 9 18, మళ్ళీ 9 అవుతుంది. 9 × 9 81, మళ్ళీ అది 9 అవుతుంది. భగవంతుడు ఒక్కడే మారడు. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. అటువంటి మహోన్నతమైనటువంటి మహాభారతాన్ని మనము ప్రారంభించుకుంటాము. మరోసారి చెప్తున్నాను, మనము వచ్చే వారం నుంచి చంద్రవంశం యొక్క అద్భుతమైనటువంటి గాథలు, ఇందులో ఉన్నటువంటి ప్రతి పిట్ట కథను తెలుసుకుంటాము. అందరూ కూడా కొనుక్కుంటే మంచిదే వ్యాస భారతము బుక్ని నేను ఫోటో పెడతాను. చిన్న చిన్న పుస్తకాలు కూడా మీ ఇంటి దగ్గర ఏమైనా దొరికితే బాలలవి అవి ఇవి కూడా ఉంటాయి కదా, అవి కూడా కొనుక్కోండి. మీకు స్టోరీలు తెలియక కాదు, కొద్దిగా ఆ పర్వాల పేర్లు అవి నోటికి ఉంటాయి అని చెప్పి చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను.
అదొకసారి చూసుకోండి. అంటే ఏంటంటే మనకు ధర్మార్థ కామ మోక్షాలను సాధింపజేసేటటువంటిది ఇది. అంటే ఒక మనిషి ఎలా బతకాలి, 4 పురుషార్థాలు సాధించాలంటే ఎలా ఉండాలి అన్నటువంటి కథని చెప్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ తప్పైంది, అక్కడ తప్పైంది, వీడు బాధపడ్డాడు, వాడు బాధపడ్డాడు అని ఆలోచించడం కాదు. మన శరీరంలోనే ఇటు కౌరవులు ఉన్నారు, అటు పాండవులు ఉన్నారు. ఇటు ఆసురి లక్షణాలు ఉన్నాయి, ఇటు దైవ లక్షణాలు ఉన్నాయి. వీటి రెండింటి మధ్య వచ్చే సంఘర్షణలోంచి చివరికి మనం మహాప్రస్థానాన్ని ఎలా చేరుకుంటాము, స్వర్గారోహణం ఎలా చేయాలి, మోక్ష మార్గాన్ని ఎలా సాధించాలి అని చెప్పేది. ఎందుకంటే అంతవరకు కూడా మనకేంది, రాక్షసులు తర్వాత మనుషులు వేరువేరుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనుషుల్లో రాక్షసులు ఉన్నారు. మనిషికి రాక్షసుడుగా మారే అవకాశం ఉంది, మనిషికి పశువుగా మారే అవకాశం ఉంది, మనిషికి చెట్టు చేమలుగా మారేటటువంటి అవకాశం ఉంది, మనిషి దేవుడుగా మారే అవకాశం ఉంది. మనిషే దేవుడు. అందరి లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మ, భగవంతుడు ఏమంటాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని. కాబట్టి ఎందువల్ల మనం తెలుసుకోలేకపోతున్నాము? మొన్న మనం ఏమన్నాము, ప్రభు మేరే అవగుణ చేతనాధరో అని. అందులో ఏం తెలుసుకున్నాం మనము? భగవంతుడు ఒకవైపు చూస్తే మాయ, ఒకవైపు చూసినట్లయితే బ్రహ్మతత్వం. నన్ను ఈ సంసార సాగర నుంచి గట్టెక్కించు ఓ మహానుభావ అని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు మనవి. వయసుకు తగ్గట్టుగా నడుచుకోండి అని చెప్పేటటువంటి గ్రంథాలు మనవి. అన్ని గ్రంథాలలో స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది. మన దగ్గర కూడా స్వర్గాన్ని ఎంత దారుణంగా చూపిస్తారు. స్వర్గము పైన పెద్ద సీటు మీద ఇంద్రుడు కూర్చుంటాడు, ఇటువైపు అటువైపు అందరూ బ్రాహ్మిన్స్ అందరూ మంచి గడ్డాలు పెట్టుకొని ఇంద్రియాలన్నీ జయించినటువంటి గొప్ప బ్రాహ్మలు వాళ్ళందరూ కూర్చొని లంబ, ఊర్వశి, మేనకాలు డ్యాన్సులు చేస్తుంటే చూస్తుంటారు. ఎంత అసహ్యంగా చూపిస్తూ ఉంటారు మనకు. కాబట్టి సత్యానికి మనను దూరంగా తీసుకెళ్ళేవి ఎన్నో మనకు తెలిసి ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఎప్పుడు ముసలాడే, 4 తలలు అన్నీ కూడా ముసలి తలలే. సో ఇదంతా ఏంటంటే మనకు కథలను ఇంకా కాస్త వక్రీకరిస్తూ మనని ఇవన్నీ చేసినటువంటివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే సరిగ్గా వేదవ్యాసుడు ఏం చెప్పాడు, ఆయన హృదయంలో ఆయన మనసులో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, ఆ విషయాలన్నీ కూడా మనం చాలా విపులంగా తెలుసుకుందాం. వేదవ్యాసుడు ఎవరు? దేవుడి యొక్క ఒక రూపము. మనం విష్ణుమూర్తి యొక్క అవతారాలని భాగవతాల్లో తెలుసుకున్నప్పుడు వేదవ్యాసుడు కూడా విష్ణుమూర్తి అవతారమే అని చెప్పేసి తెలుసుకున్నాం. వ్యాసో నారాయణో హరి. వ్యాసుడు గురించి మనం తెలుసుకున్నప్పుడు విష్ణు సహస్రనామంలో ఏమంటాం? ఫస్ట్ వ్యాసం వశిష్ఠ నప్తారం, శక్తే పౌత్రం అకల్మషం, పరాశరుడి యొక్క ఆత్మజుడు, పరాశరాత్మజం. సో కాబట్టి ఏంది, పరాశరుని యొక్క కుమారుడు. ఇవన్నీ మనం చెప్పుకుంటాం. వ్యాసుడు వశిష్ఠుడి యొక్క ఇది వశిష్ఠుడు ఎవరు? విష్ణుమూర్తి యొక్క కుమారుడు. అంటే బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు, విష్ణుమూర్తి యొక్క కుమారుడు బ్రహ్మ అయితే బ్రహ్మదేవుడి యొక్క కుమారుడు వశిష్ఠుడైతే వశిష్ఠుడి నుంచి శక్తి, శక్తి నుంచి పరాశరుడు, వ్యాసం వశిష్ఠ నప్తారం, శక్తే పౌత్రం, శక్తి తర్వాత పరాశరుడు, పరాశరుడు కుమారుడు వేదవ్యాసుడు, వేదవ్యాసుడు కుమారుడు శుకుడు తర్వాత సాంప్రదాయం ఇంకా మనము మన శంకరాచార్య సాంప్రదాయము అన్ని చోట్ల వచ్చింది. ఇది మన గురు సాంప్రదాయంగా మనము స్వీకరిస్తాం. ఓకే, ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుందాం. అరగంట అని చెప్పి 30 నిమిషాల పైననే తీసుకున్నాను, కానీ ఇక మధ్యలో ఆపలేకపోయాను. ఇప్పుడు మీ ప్రశ్నలకు కొంత సమయం కేటాయించుకుందాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ చెప్పిన వాటిలోంచి మాత్రమే సందేహాలు అడగండి. నిన్న మనం ఏమనుకున్నాము, దేనికి సంబంధించిన సందేహాలు దాంట్లోనే అంతవరకు మాత్రమే అడుగుదాము. లేకపోతే మళ్ళీ మనకు నిన్న కూడా గంట అనుకుంటే గంటన్నరలోకి వెళ్ళిపోయాం కదా. సందేహాలు చక్కగా ఇంతవరకు చెప్పుకున్న వాటి మీద మాత్రమే అడిగితే సంతోషిస్తాను. జై శ్రీకృష్ణ. సార్ ఆ ఫోటోస్ పెట్టండి సార్. పుస్తకాలది కూడా అన్ని దాంట్లోకి ఫోటోస్ పెట్టండి సార్. ఎక్కడ అవైలబుల్ కూడా చెప్పండి. రామకృష్ణ మఠంలో దొరుకుతాయి మీకు, రామకృష్ణ మఠంలో దొరుకుతాయి, అన్ని రామకృష్ణ మఠంలో దొరుకుతాయి, గీతా ప్రెస్లో దొరుకుతాయి. ఇవి చాలా చిన్న చిన్న పుస్తకాలు. ఊరికే జస్ట్ అంటే మీకు ఒక ఐడియా కోసం మాత్రమే ఇవి. మీకు ఉషశ్రీ గారిది, పడాల రామారావు గారిది, మైథిలి వెంకటేశ్వరరావు గారివి చిన్న చిన్న పుస్తకాలు. మీకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నన్నయ్య పుస్తకాలు, వ్యాసుల పుస్తకాలు కొనుక్కుని చదవాలి అంటే ఎలాగో నేను వ్యాసుల పుస్తకమే చెప్తుంటాను కాబట్టి కొనుక్కుంటే తప్పేమీ లేదు, మీ ఇష్టం. అది 3,000 రూపాయలు అవుతుంది. సో నేను చెప్తున్నాను కదా, ఈ చిన్న చిన్న పుస్తకాలు చదువుకోండి. మీరు చెప్పిండే ఇంపార్టెంట్ పాయింట్స్ నాకు తోచిండేది ఏమంటే, ఫస్ట్ ఒకటి సత్యము అనేది అంటే మార్పు చెందనిది సత్యము. మన శరీరము మారుతూ ఉంది కాబట్టి అది సత్యం కాదు. ఆత్మ అనేది దానికి చావు లేదు కాబట్టి అది సత్యము అనేది గుర్తించాలి. సెకండ్ పాయింట్ నాకు అనిపించింది ఏమంటే, మనము
ఆ, ఏ కార్యం చేసినా కర్మ చేస్తూ పద్మపత్ర మీమాంబసలాగా ఉండాలి అనేది మనం భగవద్గీతలో నేర్చుకున్న పాయింట్ కూడా ఇక్కడ మనం చెప్పుకున్నాము. అంటే నేను చేస్తున్నాను ఈ పని అనే మాట రాకూడదు. ఇంకొకటి నాకు తోచింది ఏమంటే, మీరు చెప్పేటప్పుడు మనము జ్ఞానము అంటే ఏమి, అహం అంటే తత్వమసి అనేసి మనం చెప్పుకున్నట్లు, అంటే నీలో ఉండేది ఆత్మనే, నాలో ఉండేది ఆత్మనే అనేది ఇది ఎప్పుడైతే గుర్తించినామో అప్పుడు ఈ కర్మ అనేది ఎదుటి వాని కోసమని చేస్తున్నా కూడా అది మన మన కోసమనే చేస్తున్నాము అన్న భావన మనం తెచ్చేసుకున్నాము అంటే కరెక్ట్ ఇంకా అప్పుడు ఆ పని నేను నా కోసమని చేస్తున్నాను, లేదంటే వేరే వాళ్ళ కోసమని చేస్తున్నాను, నేను అలసిపోతున్నాను అనే భావన మనకు రాదు కరెక్ట్ అన్నట్టుగా బాయ్ ఇది అర్థమైంది సార్. వండర్ఫుల్ ఇంకా తర్వాత ఇంకా స్లోగా అదే ఈ పురాణాలు, ఈ మతాలన్నీ ఎక్కువ వచ్చేసి వాళ్ళు రాసుకునే వరకు వేరే వేరే దేవుళ్ళు అనుకున్నారు, కానీ దేవుళ్ళు అంతా వేరే కాదు, అంతా ఒక్కడే ఒకటే దేవుడు అనేసి మళ్ళీ ఆ భక్తి భావము అనేది ఒకటి దీని లోపల మనకు మెన్షన్ చేయలేదు వేదాలలో. కాబట్టి దాన్ని ఆ భక్తి భావనను ఎన్హాన్స్ చేయడానికి అని చెప్పేసి పురాణాలు ఇట్లాంటివన్నీ వచ్చాయి రాసినారు కరెక్ట్ అనే మాట మీరు చెప్పినారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే బాగా చెప్పారు చక్కటి సమాధానం ఇంకెవరికైనా సందేహాలు కానీ ఇంకేదన్నా ఉంటే చెప్పండి రాధారాణి సంహిత అంటే సంహిత అంటే మంత్రమమ్మ చక్రాసురుడు సంహిత అంటే మంత్రములు సంహిత అంటే వేద మంత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా ఈ మొదటి భాగములు వేదాలలో ఉన్న మొదటి భాగము సంహితలు అన్నమాట ప్రతి వేదంలో మొదటి భాగం ఏదైతే ఉంటుందో అది సంహిత మనం నేర్చుకోవలసినటువంటి ధర్మాలు ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు సంహితలు తెలుస్తాయి మనము బ్రాహ్మణంలోకి వచ్చేసరికి యజ్ఞయాగాలు మనము కార్యాలు అంటే మొదట్లో ధర్మబద్ధమైనటువంటివి తర్వాత అన్నీ కూడా కార్యాలు కోరికలు తీర్చుకోవడానికి కావాల్సినవన్నీ కూడా మనము బ్రాహ్మణంలో ఉంటాయి అరణ్యకంలో ఏంటంటే ఎలా డిటాచ్మెంట్ కావాలి ఎలా వైరాగ్య సాధన చేయాలి అనేటటువంటిది వానప్రస్థానికి సంబంధించి అంటే డిటాచ్మెంట్ అంటే ఏంటి తెలిసిన వారికి బంధువులకు చుట్టాలకి తర్వాత మన పిల్లలకు కూడా దూరంగా ఉండాలి మనం భగవద్గీతలో ఏం తెలుసుకున్నామో వివిక్త దేశ సేవిత్వం అని చెప్పి తెలుసుకున్నాం అంటే మన పిల్లలకు కూడా దూరంగా ఉండాలి కానీ ఏమవుతుందంటే మనం ఆ బంధం అలా పెంచుకుని ఎందుకంటే ఏం బంధం చెప్పండి ఒక చిన్న దారం ఎప్పుడైనా తెగిపోవచ్చు అది కాబట్టి ఏంటంటే ఆ డిపెండెన్సీ మనకు పనికిరాదు అని చెప్పి చెప్తారనమాట అంటే పిల్లలపైన కూడా మనం ఇది చెయ్యాలి అని కాదు అందుకే ఏంటి ఎవరైతే మానసికంగా 50 ఏళ్ళ నుంచి ఆరోగ్యంగా ఉంటారో వారి పిల్లలపైన ఇంకా డిపెండ్ అవ్వరు చాలామంది ఏంటంటే నాకేమో పనికొస్తారు పిల్లలు నాకు ఆరోగ్యం బాగాలేకపోతే చూసుకుంటారు మా అమ్మ మీ అమ్మలు వీళ్ళందరూ అటువంటి వాళ్ళే కానీ మనం మారాలి డామినోస్లో ఏమవుతుంది అది అది బ్రేక్ చేయాలి మనం అది కాబట్టి ఆ బ్రేకింగే ఇక్కడ మనకు అవసరం ఏంటంటే మన లోపల పరిణతి వచ్చినట్లయితే మనం ఎవరిపైన ఆధారపడము ఎన్ని రోజులు ఆధారపడతాం మా తాతగారు ఉండేవారు ఆయన ఎప్పుడు మా చుట్టాలలో ఒకరి గురించి బాధపడుతూ ఉండేవారు చివరికి పాపం ఆయన ఆ ప్రాబ్లం తీరకుండానే ఆయన ఈ లోకాన్ని వదిలేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఆయన వెళ్ళిపోయిన తర్వాత సమస్య ఇంకా చక్కగా సాల్వ్ అయిపోయింది అంటే ఏమవుతుందంటే ఇది ఏదో మనం ఆ బాధ అంతా పెట్టుకుని జీవితం అంతా బాధపడుతూ ఉంటాము కాబట్టి ఇలా బాధపడకుండా ఆనందంగా ఉండాలి అని చెప్పేటటువంటిదే మనకు ఈ మన గ్రంథాలన్నీ కూడా మనం ఎలా ఆనందంగా ఉండాలి ఎలా మనం దుఃఖానికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని మాత్రమే మనకు తెలియజేస్తూ ఉంటాయి ఈ సత్యాన్ని గుర్తించాలి అంతే మనం ఏంటంటే సత్యం ఏంటంటే భగవద్గీత చెప్పని భాగవతం చెప్పని ఇంకేదన్నా చెప్పని మనకి అన్నీ కూడా దుఃఖానికి దూరంగా మనం ఎలా ఉండగలుగుతాం అన్న విషయాన్ని చెప్తుంటాయి సత్యం తెలుసుకున్న తర్వాత ఇంకేమీ ఉండదు సత్యం ఏంటి ఇదా సమాజము ఇదా ప్రపంచము అని చెప్పి తెలుసుకుని వైరాగ్య భావన వచ్చిన తర్వాత అప్పటిక మనం బెంగపడే అవకాశం ఉండదు దేనికి బాధపడే అవకాశం ఉండదు ఆ సత్యాన్ని మనము తెలుసుకుంటాం అన్నమాట అది వానప్రస్థంలో మెల్లమెల్లగా అలవాటు అవుతుంది సన్యాసంలో ఇంకప్పుడు మనకి ఏ బెంగ ఉండదు ఎందుకంటే సన్యాసం వచ్చేసరికి మన లోపల పరిణతి వచ్చేస్తుంది జై శ్రీకృష్ణ నెక్స్ట్ ప్రశ్న అంటే సమ్యక్ న్యాసము అనేది చెప్పిండ్రు సార్ కరెక్ట్ చక్కగా న్యాసము అంటే వదిలిపెట్టడము అనే సార్ వదిలిపెట్టడం అని అధిష్ఠించడం అని రెండు కూడాను న్యాసము అంటే వదిలిపెట్టడం అని న్యాసం అంటే అధిష్ఠించడం అని అధిష్ఠించడం అంటే ఒక స్థానం నుంచి ఇంకో స్థానాన్ని అధిష్ఠించడం అది కూడా న్యాసమే ఇది న్యాసం అంటే ఇది ఇలా తాకడం కూడా న్యాసమే ఉత్తగా తాకడం ఇక్కడ తాకితే అంగన్యాస కరన్యాసాలే కాదు ఇది నాకు ఇలా అన్న కూడా న్యాసమే అవుతుంది అన్నమాట సో ఒక విషయాన్ని ఇంకొక విషయాన్ని అతుక్కోవడము అధిష్ఠించడం కూడా న్యాసమే చక్కటి న్యాసం అంటే ఏంటి మనము సమాజానికి దూరం అవుతూ బంధాలు లేనటువంటి మోక్ష స్థితిని అంటుకోవడం అది సమ్యక్ న్యాసము చక్కగా ఏ రకమైన ఇది లేకుండా స్మూత్ ట్రాన్సిషన్ అన్నమాట జై శ్రీకృష్ణ నెక్స్ట్ క్వశ్చన్
సార్ ఈ పాయింట్ నాకు బాగా టచ్ అయింది సార్. ఏంటంటే మీరు చెప్పింది ఒకే అవస్థలోని లేదా ఒకే కార్యంలోని ఒకే స్టేజ్లోని మనం ఆనందాన్ని పొందకూడదు. అందులోని ఆనందాన్ని వెతుక్కోకూడదు. దానికి బయట రావాలి, అంటే డిటాచ్ అయ్యి రావాలి. డిటాచ్ అయ్యి రావాలి. యాజ్ పర్ యువర్ ఏజ్, యాజ్ పర్ యువర్ అంటే ఒక్కొక్క అవస్థ బట్టి మనం మన బిహేవియర్ కూడా అలాగే ఎగ్జిబిట్ ఉంచుకోవాలి. చేయాలి. చేయాలి. మన అంటే తప్పని కాదు, disposition కూడా ఎందుకంటే అలాగే మన మనసు ఉండాలి. ఒప్పుకోదు. మీరు అన్నది కరెక్ట్. అవును, చెప్పండి. ఉండాలి. ఆ రెండు చాలా బాగా టచ్ అయ్యాయి సార్ ఈ ఇవాళ ప్రవచనంలోని. జై శ్రీ ఆ రెండు వెన్ వీ క్యాన్ అచీవ్, ఆ రెండు మనం అచీవ్ చేస్తే నెక్స్ట్ దానికి ఈజీ. చాలా ఆ డిటాచ్మెంట్ అన్నది, వైరాగ్యం Correct. అన్నది తొందరగా వస్తుందని. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏ ప్రశ్న ఉన్నా అడగండి, ఏమి మొహమాట పడకుండా అడగండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. నాకు అంటే విన్నాను కానీ అక్కడక్కడ కథలు ఎప్పుడు ఈ గొడవలు అన్నదమ్ముల అది కక్షలు కారుణ్యాలు ఇవన్నీ వింటాం కదా సార్. దాంట్లో ఇది ఎందుకు పంచవేదం లాగా భావించారు సార్? ఇది జీవన మార్గం అన్నారు మీరు చెప్పినట్టు, దానికే ఎట్లా అయిందా ఇందులోపల అంత గొడవ? గొడవలది చాలా తక్కువ భాగము. ఇందులోపల ఇంతసేపు కూడా నీతి, నియమాలు, పద్ధతులు అన్నీ చెప్పారన్నమాట. ధర్మం ఎలా ఉండాలి, నీతిగా ఎలా ఉండాలి, జీవితాన్ని ఎలా కొనసాగించాలి, అన్నీ ఉన్నాయి ఇందులోపల. యుద్ధం అనేది చిన్న భాగం అంతే. యుద్ధం అనేది చిన్న భాగం, కానీ యుద్ధంతో పాటుగా అంటే వాళ్ళు ఎన్నో ఉన్నాయి. కౌరవుల పాండవులు చిన్నప్పటి నుంచి కూడా ద్వేషంతోనే పెరుగుతారు కదా సార్. అది అందరికి తెలిసింది కదా. అంటే అట్లా ద్వేషం వేదం అంటే చాలా గొప్పది కదా, అంత దాంట్లో భావించారంటే దాంట్లో ఉన్నది ఏంటిదని అడుగుతున్నాను సార్. అదే వేదంలో ఏముంటుందని చెప్పాను నేను. చెప్పండి, వేదంలో ఏముంటుందని చెప్పాను? మన జీవన మార్గం అంతా ఉంటుందని చెప్పారు సార్. జీవన మార్గము, మొదటి మూడింటిని జీవన మార్గం అంటారు. చివరిదేమో జీవిత లక్ష్యము. జీవన విధానము, జీవిత లక్ష్యము, జీవిత విధానము, జీవిత లక్ష్యము. అవునా? జీవిత విధానం తెలియజేసే వాటిని బ్రహ్మణము, సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము అంటారు. జీవిత లక్ష్యాన్ని తెలియజేసేదాన్ని, అంటే ఏం సాధించాలి జీవితంలో అని తెలియజేసేదాన్ని ఉపనిషత్తు అంటారు. వాటన్నిటిని డైరెక్ట్గా చెప్తే మనకు అర్థం కాదని కథల రూపంలో మనకు ఈ రామం అన్నీ అందించారు. ఈయన ఏం చేశారంటే తన యొక్క వంశ చరిత్ర ఏదైతే ఉందో, చంద్రవంశ చరిత్ర ఏదైతే ఉందో, ఆ చంద్రవంశ చరిత్రనే ఒక వేదంగా రాసి ఇందులోపల అన్ని నీతులే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, రామాయణంలో మనకు తెలిసినటువంటి కథ 3-4 వేలు, మిగతా 20,000 శ్లోకాలలో ఏముంది? గొప్ప గొప్ప నీతులు, గొప్ప గొప్ప న్యాయాలు, ధర్మబద్ధమైనటువంటి జీవితాలు, ఆశ్రమ ధర్మాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే మనం కథలు నేర్చుకుంటున్నాం, కానీ కథతో పాటుగా ధర్మబద్ధమైనవి ఏం నేర్చుకోవాలి. అలాగే భాగవతం నాతో పాటు కొనసాగిన వాళ్ళు 60-70 వారాలు గుర్తించుంటారు. భాగవతంలో కూడా ఏముంది? కథలు ఉన్నాయి, కథ వెనక కథలు ఉన్నాయి. ప్రతి కథలో ఎంత తత్వం ఉందో, ప్రహ్లాదుడి తత్వమే 15-20 పేజీల పైన రాశాడు వ్యాసుడు. ఎంత డీటెయిల్గా రాశాడో మరి. కానీ అవన్నీ చెప్పడము పాసిబుల్ అవ్వక ఏం చేస్తారంటే జనాలందరికీ కథలు చెప్తారు, కథలు వినేసి కథలు గుర్తుంచుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగినటువంటిది కూడా కథకు సంబంధించినటువంటిది. కథకు సంబంధించింది వాళ్ళలో ద్వేషం ఉందని. ఆ ద్వేషం ఏంటంటే మనలోనే ఒకవైపు చెడు ఉంది, ఒకవైపు మంచి ఉంది. వీళ్ళ గురించి నేరాలు మాట్లాడతాము, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతాము, వీళ్ళ గురించి ఇవి వింటాము, చాడీలు వింటాము. చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. చాడీలు వింటున్నా, వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, ఇవన్నీ సంతోషం ఎందుకంటే మన లోపల ఒక క్రూరత్వం అనేది ఉంటుంది. అదేవిధంగా సినిమాల లోపల పైనుంచి కింద పడేసి కొట్టేయడము, తన్నేయడం, ఇవన్నీ చూస్తుంటే మన లోపల క్రూరుడు ఎవడైతే ఉంటాడో వాడు సంతోషిస్తూ ఉంటాడు. అవన్నీ ఆ అవలక్షణాలన్నింటినీ పోగొట్టుకోవాలి ముందు. అంటే ఏంటంటే అవలక్షణాలన్నింటినీ నాశనం చేసి ధర్మబద్ధమైనటువంటి జీవితం గడిపిన వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళు జీవితం గడపడానికి ఏమేం చేశారు. అందుకే ఇందాక నేను ఏం చెప్పాను, ఇందులోంచి గొప్ప గొప్ప పుస్తకాలు ఎన్నో వచ్చాయన్నాను. యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు, యయాతి చరిత్ర, నలమహారాజు చరిత్ర, శకుంతల దుష్యంతుడి చరిత్ర, విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, సనత్సుజాతీయము, తర్వాత విదుర నీతులు చెప్పాను, తర్వాత భగవద్గీత, ఇవన్నీ కూడా మహాభారతంలోవే. అందుకోసమని మహాభారతము వేద సమానం కాదు, వేదం కంటే ఎక్కువ. ఉదాహరణకి వేదాలలో ఏదన్నా మనకు దొరకకపోతే అది మనకు ఇందులో దొరుకుతుంది అన్నమాట, మహాభారతంలో దొరుకుతుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. వైరాగ్యమే ఆనందము, ఆనందో బ్రహ్మ, ఇవన్నీ అంటారు కదా. అవును, వైరాగ్యములో ఆనందం ఉంటుంది కదా. అవును. అంటే వైరాగ్యం ఎందుకు రావాలి అంటే, వైరాగ్యం రాకపోతే సమాజం పైన మనం ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ అందరికీ చెప్పాను, ఒకసారి మా చుట్టాలింటికి వెళ్తాను, మా చుట్టాలింటికి వెళ్తే నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే, మా చుట్టాలింటికి వెళ్తే ఊరు వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో 1 గంట ఉండేసి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను. వెళ్ళాను,
వెళ్ళిన తర్వాత ఏమైంది, అది ఊరు నాకు తెలియదు, నేను ఆంధ్రాకి ఎక్కువ వెళ్ళలేదు. అప్పుడు వెళ్ళాను వాళ్ళ ఇంటికి, ఏదో కొద్దిగా నాకు 4-5 గంటల టైం దొరికింది మధ్యలో. వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 గంట మా తెలిసిన వాళ్ళని పలకరిద్దాము, వాళ్ళు నాకు నీళ్ళు ఇస్తారు. దట్ వాజ్ మై ఎక్స్పెక్టేషన్. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, నీళ్ళు ఇవ్వడం కాదు, నాకు భోజనం పెట్టారు, నన్ను మర్యాదగా చూసుకున్నారు, చాలా ఇది చేశారు. మా మా రిలేటివ్ ఆయన వచ్చి నన్ను మళ్ళీ బస్ స్టేషన్లో దింపి ప్రేమగా పంపించాడు. ఇప్పుడు నా మనస్సు చాలా ఆనందంగా అనిపించింది. ఒకవేళ కనుక నా ఎక్స్పెక్టేషను, నేను వెళ్తున్నాను, చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను, ఈ వీళ్ళింటికి ఎప్పుడు నేను వెళ్ళలేదు, కాబట్టి నాకు వెళ్తాను, బట్టలు పెడతారు, నన్ను ఘనంగా చూసుకుంటారు, ఏనుగు అంబారీ ఎక్కిస్తారు, కాలనీ అంతా తిప్పుతారు, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తాను. వాళ్ళు అన్నం పెట్టారు నాకు. అప్పుడు నేను ఏమనుకుంటాను, చూసావా నాకేమీ చేయలేదు అని చెప్పి బాధపడతాం. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని లోయర్ చేసుకోవడం కోసమే వైరాగ్యం. వైరాగ్యంలో ఏంటంటే నాకు ఇంకా ఏది అవసరం లేదు అనే భావన. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ చొక్కా వేసుకున్నందుకు నన్ను మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా ఒక్కసారి చెప్పండి. ఈ చొక్కా వేసుకున్నందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇది మెడలో వేసుకున్నందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారా, లేదు. ఒకవేళ నేను జీన్స్ ప్యాంట్ వేసుకుని చెప్పినా కూడా, సార్ జీన్స్ ప్యాంట్ వేసాడు కానీ పాయింట్స్ మాత్రం బాగానే చెప్పాడు అంటారు. అవునా కదా? అంటే ఏంటి, ఇక్కడ ఒక వ్యక్తి యొక్క కేవలం వేషధారణకే హంగు ఆర్భాటాలతో చూసేటటువంటిది మామూలు సమాజము. కానీ ఎప్పుడైతే మనం ఎదుగుతామో అప్పుడు ప్రతి వస్తువు కూడా మనకు ఆనందాన్ని అనిపిస్తూ ఉంటుంది. ఒక రోడ్డు మీద పడుకున్నా కూడా ఆనందమే దొరుకుతూ ఉంటుంది. చెట్లలో చేమలో పడుకున్నా కూడా ఆనందంగానే ఉంటాము. ఇంట్లో ఏసీనే వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొండ మీద నుంచి వస్తున్న నీళ్ళని తాగుతూ ఎంతో ఆనందంగా ఉంటాము. మనకు అక్కడ ఆర్ఓలు ఉండవు. సో ఇటువంటి ఆనందము మనకు వైరాగ్య భావనలో ఎక్కువ దొరుకుతుంది. వైరాగ్యం అంటే ఏంటి, సత్యమును తెలుసుకోవడం. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఇంకా మనకు పెద్ద బెంగలు ఉండవు. సత్యం అంటే ఏంటి, నేను పడిపోవడం తథ్యం, నేను అయింది, ఈ తెల్లదనాన్ని గుర్తించడం అనేటటువంటిది ముఖ్యం. ఎంతసేపు నల్లగా చేసుకోవడం పెద్ద ఇది కాదు, కానీ నల్లగా చేసుకున్నంత మాత్రాన నేను సత్యాన్ని దాచి ఉంచలేను. ఒకటే సత్యం ఇక్కడ ఏంటంటే, ఈ శరీరం పతనం అవడం తథ్యం, ఈ శరీరము పడిపోవడము తథ్యము. ఈ విషయాలనే మహాభారతము చాలా విపులంగా తెలియజేస్తుంది. సత్యము ఏంటో అది ఖచ్చితంగా నొక్కి చెబుతుంది. కాబట్టి మహాభారతాన్ని మించినటువంటిది లేదు. మనము తత్వచింతనలోనే తెలుసుకుంటాము, కథలతో పాటుగా తత్వచింతన రూపంలోనే తెలుసుకుంటాము, చాలా విపులంగా తెలుసుకుంటాము. ఒక్క సందేహం లేకుండా ఇప్పటివరకు మీరు చూసిన ప్రతి సినిమా యొక్క ఇవి కూడా మనం పోగొట్టుకుంటాం. ఇది కాక నేను మా ఎంఏ క్లాస్మేట్స్ కోసము చెప్పినటువంటిది 2 రోజుల్లో మొత్తం 2 భాగాలుగా మొత్తం మహాభారతం చెప్పింది ఉంది. అవి కూడా వీలైన వాళ్ళు చూడండి, ఎందుకంటే మీకు జస్ట్ ఒక రఫ్ ఐడియా వస్తుంది. అది ఒక రఫ్ ఐడియా కోసం వస్తుంది. 2 భాగాల్లో చెప్పాను, తప్పక చూడండి. లింక్ పెట్టండి సార్, లింక్ పెడతాను, యూట్యూబ్ లింక్ పెడతాను, తప్పకుండా చూడండి. చాలా సింపుల్గా మీకు మొత్తం అర్థమైపోతుంది. అదేంటంటే కథ రూపంలో మీకు మొత్తం అర్థమవుతుంది. తత్వ రూపంలో మనం ఇప్పుడు 130, 150, 200 వారాలలో మనం తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు సత్యము అనేది కంటికి కనిపించింది కదా, అది అంటే అంటే ఇప్పుడు ఆత్మ అదే ఎప్పుడు శాశ్వతమైనది, దాన్ని ఎవరు ఏం చేయలేరు, సత్యం అనేది అట్లాంటిది. అయితే మరి దేవుడు అనేవాడు ఈ తపస్సు చేస్తున్న ఋషులకు కానీ ప్రహ్లాదు ధ్రువులు లాంటి భక్తులకు కానీ కనిపిస్తున్నాడు అంటే, కనిపించేది ఏది సత్యం కాదు అంటే మరి అది ఊహమటుకేనా? భగవంతుడు అవ్యక్త రూపంలోంచి వ్యక్తమైనటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి చెబుతున్నప్పుడు అప్పుడు అర్జునుడు అడుగుతాడు అనమాట, ఏమని, నాకు నీ అవ్యక్త రూపం చూడాలనుంది, ఆ అవ్యక్త రూపం నుంచి నువ్వు మా కోసం వ్యక్తమవుతున్నావు, ఈ ప్రపంచమంతా కూడా నీ శరీరంలోనే ఉంది, కానీ నేను రూపంగా చూడాలనుంది అంటే అప్పుడు భగవంతుడు ఈ ప్రపంచమంతా నా రూపమే, ఏం చూద్దాం అనుకుంటున్నావు అంటే, లేదు నేను చూడాలి. అయితే అప్పుడు అంటాడు, ఇలా నువ్వు గుర్తించలేవు నన్ను, నువ్వు నీ ప్రత్యేకమైనటువంటి కళ్ళ ద్వారా మాత్రమే నన్ను గుర్తించగలవు అని చెప్పేసి అతనికి ప్రత్యేకమైనటువంటి కళ్ళు ఇచ్చి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన అసలు రూపాన్ని చూపిస్తాడు. ఇక తర్వాత కథల రూపంలో మీరు పురాణాలలో కానీ రామాయణ మహాభారతాలలో కానీ మీకు అందరు దేవుళ్ళు వాళ్ళు వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే మనకు తత్వం అర్థం కావడం కోసమని ఒక రూపాన్ని మనము దగ్గర తీసుకుంటాము. ఉదాహరణకు మనం విగ్రహారాధన తీసుకుని విగ్రహారాధన చేస్తూ కొన్నాళ్ళకు విగ్రహం లేనటువంటి స్థాయికి వెళ్ళాలి. కాబట్టి భగవంతుడు వ్యక్తమైనటువంటి భగవంతుడిని చూస్తూ భగవంతుడి యొక్క అసలు స్వరూపమైనటువంటి అవ్యక్తాన్ని గుర్తించగలిగేటటువంటి స్థాయికి వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మనం కథలలో చదివినటువంటివి అందరికీ దేవుళ్ళు ప్రత్యక్షమైనటువంటివి ఇవి తప్పు కాదు, కానీ ఆ స్థాయికి భగవంతుడి యొక్క ఒక అంశం వారికి కనిపించింది. ఆ కనిపించినటువంటి అంశం నుంచి కనిపించినటువంటి నిరాకార తత్వంకి వెళ్ళాలి. ప్రహ్లాదుడు ఏమంటాడు, దేవుడా నీ రూపం నాకు కనిపించింది అన్నాడు. దేవుడా నువ్వు రూపం లేని వాడివి, నువ్వు నిరాకారుడవు, నిర్వికారుడవు ఇవన్నీ అంటాడు. ఎవరంటారు?
ప్రహ్లాదుడే అంటాడు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రహ్లాదుడే దేవుడికి రూపం లేదు అంటాడు. కాబట్టి రూపంతో కాదు, భగవంతుడిని స్వరూపంతో గుర్తించాలి. స్వరూపం అంటే క్యారెక్టరిస్టిక్స్తో గుర్తించాలి. భగవంతుని రూపంతో కాదు, స్వరూపంతో గుర్తించాలి. ఆ స్వరూపంతో గుర్తించిన వాళ్ళే వీరంతా కూడా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నాకు ఆయన దాన్ని ఏమంటాడు, కలడు అందుని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రిని అన్నాడు. అంటే సర్వవ్యాపకుడు అనే కదా. అదే కాకుండా ఇంకోటి ఏంటి, మన దీంట్లోపల నేను చెప్దాం అనుకున్నది మర్చిపోయాను. అది అయ్యో రామ. సో ఏదేమైనప్పటికీ కూడా భగవంతుని మనము స్వరూపంతో గుర్తించాలి, భగవంతుడి యొక్క అంటే నేను ఈ లక్షణాలతో పాయింట్ గుర్తించాలి. అడుగుతున్నాను సార్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ధ్రువుడు గాని ప్రహ్లాదుడు గాని Yes, yes. చూసారా వాళ్ళ అది ఒక భావన మటుకే భగవంతుని స్వరూపంతో చూశారు వాళ్ళు, రూపంతో కాదు. ఎందుకోసం అంటే మీరు భాగవతం చదివారు కదా, భాగవతం లోపల అతను కనిపించాడు అన్నదాన్ని పక్కన పెట్టేసి మిగతాదంతా కూడా భగవంతుడి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తారు వారు. నువ్వు నిర్వికారుడవు, నిరాకారుడవు, నువ్వు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నావు అన్నీ చెబుతూ ఉంటారు. ఎందుకోసమని అంటే వాళ్ళు క్యారెక్టరిస్టిక్స్ ద్వారా భగవంతుని గుర్తించగలిగారు. అదేవిధంగా మన ఋషులు వాళ్ళు ఏం చెప్పారు ఉపనిషత్తులలో, మేము ఆ పరమాత్మని చూసాము, ఆయన ఈ అజ్ఞానానికి అవతల వైపు ఉన్నాడు అని అన్నారు. అంతేగాని ఆయనకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయని అనలేదు. 2 కాళ్ళు 2 చేతులు 3 నాలుగు ఇవన్నీ చెప్పలేదన్నమాట. ఎందుకోసం అంటే భగవంతుడికి ఆ రూపం లేదు అనేటటువంటి సత్యాన్ని గుర్తించాలి. భగవంతుడికి రూపం లేదు, ఇంకెవరికి రూపం లేదు. మనలో భగవంతుడు ఉన్నాడు కదా, ఇప్పుడు మీలో భగవంతుడు ఉన్నాడు. సో భగవంతుడు ఎలా ఉంటాడు అంటే లక్ష్మీ మేడం లాగా ఉంటాడు. భగవంతుడు ఎలా ఉంటాడంటే శ్రీనివాస్ లాగా ఉంటాడు. భగవంతుడు ఎలా ఉంటాడంటే ఆ చెట్టులాగా ఉంటాడు. భగవంతుడు ఎలా ఉంటాడంటే ఆ పుట్టలాగా ఉంటాడు. మరి భగవంతుడు ఎలా ఉంటాడు అంటే ఏం చెప్తాం? ఒక క్లియర్ డెఫినేషన్ ఏంటి చెప్తాము అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. స్వరూపం. ఆ స్వరూపం మనకి తెలుస్తుందా? తెలుస్తుంది. ఆ స్వరూపం మనకు తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? మనకు అద్భుతమైనటువంటి ఆనందం కనిపించినప్పుడు, మనకి శరీరంతో పని లేదు అని అనిపిస్తుంది, ధ్యానంలో వచ్చినటువంటి అనుభవాలు, వీటన్నిటి ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసి తీరుతుంది నేను ఇది కాదు అన్న విషయం తెలిసి తీరుతుంది. అయితే ఈ సంసారపు మాయ లోపల వీటి లోపల వాటి లోపల పడుకుంటున్న వాళ్ళు ఏంటంటే తనను భగవంతుణ్ణి వేరువేరుగా చూస్తూ నాకు దేవుడు వచ్చి కోరికలు తీరుస్తాడు, నాకు దేవుడు ఇవన్నీ చేస్తాడు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అనేది ఏంది? ఒక ప్రకృతి శక్తి. ఆ ప్రకృతి శక్తి మనకేం చేస్తుంది? ఎవరి కర్మలకు వారే బాధ్యులు. ఎవరు చేసిన పనికి తగ్గటువంటి కర్మలు, ఎవరి భావాలకు తగ్గటువంటి పరిస్థితులు వాళ్ళకి ఇవ్వడం కోసమే ఈ సమాజం అంతా ఏర్పడింది. ఈ ప్రపంచమంతా వ్యాపించినటువంటి సర్వ చైతన్యము ఈ ప్రపంచాన్నంతా కూడా తనలోంచే సృష్టించింది. ఏ విధంగానైతే సాలెపురుగు తనలోంచే ఒక ప్రపంచాన్ని సృష్టించిందో భగవంతుడు కూడా తనలోంచే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. మీరంతా కూడా కళల లోపల కొత్త కొత్త సృష్టిని క్రియేట్ చేస్తున్నారు. కళ లోపల మీరు కలగన్నప్పుడు ఎంత సృష్టి చేస్తున్నారు, ఎంత వందల మందిని సృష్టిస్తున్నారు. కాబట్టి మన కళలు సిస్టమేటిక్గా ఉండవు, కానీ భగవంతుడు కనేటటువంటి కళలు వెరీ సిస్టమేటిక్గా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక కళ అనుకోండి, కొద్దిసేపటికి ఒక కళ అనుకున్నట్టయితే ఇదంతా డ్రీమ్, ఒక పెద్ద కళ. ప్రతిరోజు రాత్రి మనం నిద్రపోయినప్పుడు అప్పుడు మనకు తెల్లారిన తర్వాత ఏం జరిగింది అంటే చెప్పలేం మనం ఆ కొద్ది సమయంలో ఎప్పుడైతే మనం నిజంగా డీప్ స్లీప్లో ఉన్నామో. అదేవిధంగా ఏమవుతుందంటే అదే అవస్థ మనకు 100 ఏళ్ళ తర్వాత కూడా అవుతుంది. 100 ఏళ్ళలో ఎన్నేళ్ళు బతికితే అన్నేళ్ళు. ఆ స్థితి తర్వాత మనకేమనిపిస్తుంది? అయ్యో జరిగిందంతా ఇంత సింపుల్ స్టోరీనా అని చెప్పేసి అనుకుంటాం. సో కాబట్టి అది సత్యమని ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరే చూడండి కదా, మారేది ఏది సత్యం కాదు. కాబట్టి మనమందరము సత్యం కాదు. ఇప్పుడు వాళ్ళందరికీ భగవంతుడు కనిపించాడు అంటే వారు భగవంతుడి యొక్క స్వరూపాన్ని భావన చేస్తూ గుర్తించారు. అయితే భావన చేస్తూ గుర్తించారు. మరి బయట భగవంతుడు లేడా? ఉన్నాడు. భావంలో, బాహ్యంలో ఎక్కడున్నాడు భగవంతుడు? చెట్ల రూపంలో, పుట్టల రూపంలో, నదుల రూపంలో, సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలో, మనకు ఎదురుగా కనిపించే మనుషులు అందరి రూపంలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఇదే మాటని భగవంతుడు ప్రతి చోట చెప్తాడు. మీరు ఏ పుస్తకమైనా చదవండి, ఇది లేనిది లేదు. భగవంతుడు అన్ని రూపాలలో బ్రహ్మ పర్యంతము, పిపీలికాది బ్రహ్మ పర్యంతం. కరెక్ట్, పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఉన్నది భగవంతుడే, ఇంకేది లేదు. కాబట్టి భగవంతుడు కానిదంటూ ఏది లేదు. ఆయన స్వరూపాల ద్వారా భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని మనం గుర్తించి అప్పుడు ఈ శక్తే నా లోపల ప్రవహిస్తుంది అనుకుంటే వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది. జై శ్రీకృష్ణ. అయితే అది సాధన ద్వారా ఇంకా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు సాధన చేయకపోతే ఎలా తెలుస్తుంది? నేను కారు ఎలా నడిపించాలో అన్నీ తెలుసుకున్నాను, కానీ కారు నడిపించడం అంటూ మొదలెడితే నాకు అప్పుడు ట్రాఫిక్లో ఎలా నడిపించాలి, సిగ్నల్లో ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఇవన్నీ తెలిసినప్పుడు ఆ కారు నడిపించడంలో ఉన్న ఆనందాన్ని నేను పొందుతాను. జై శ్రీకృష్ణ. ఇందిరాదేవి గారు అడగండి. అదే నేను చెప్పబోతున్నాను శ్రీనివాసరావు గారు. ఎందుకంటే
మనం ఏదైనా కొంచెం చేస్తేనే మనకి అనుకుంటూ ఉంటాం. కొంతమంది చెప్తూ కూడా ఉంటారు, మాకు ఇట్లా ఇలా భగవంతుడు ఇలా ఏదో ఒక రూపంలో ఇట్లా కనిపించిందనో, లేకపోతే అది అటువంటిది ఆ ప్రహ్లాదుడు వాళ్ళు అసలు వాళ్ళు వాళ్ళ ఇదే భగవంతుడనే, అసలు అంత దేనిలో అయినా వాళ్ళు భగవంతుడినే చూసి అసలు ఆయన నామస్మరణ చేసిన వారికి కనిపించాడు అని అంటే మనం నమ్మాలి. అది అంతటి ఇది వాళ్ళు చేసిన ఇది అంతటి ఇది కదా. సార్ మొన్న మీరు దశలోకి ఇది పెట్టారు సార్, ఇది లింక్స్ యూట్యూబ్ లో విన్నాము. అందులో ఒక డౌట్ ఉంది సార్ నాకు. అది మనం దశలోకి చెప్పుకుందామా? దశలోకి చెప్పుకుందామా? అంటే నాకు దీనికి సంబంధించిందా? మీకు విన్నప్పటి నుంచి మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను సార్, అందుకని సార్ చెప్పండి, క్విక్ గా చెప్పండి. ఓకే సార్. అలా అయితే అది అందులో ఏంటంటే పంచ భూతాలు అనేవి ఉన్నాయి కదా. ఆయన ఏం చెప్పారు, శంకరాచార్య భూమిర్న తోయం న తేజో న వాయు అనింది. అవును, అవి ఉన్నాయి. అయితే విన్నాను సార్. ఫస్ట్ పాయింట్ లో చాలా స్టార్టింగ్ ఉంది ఇది. ఆ నదులు అనేవి ఉన్నాయి, అవి మనము స్నానం చేసి అపవిత్రం చేయడానికి కాదు, వాటిని దూరంగా చూసి ఆనందించాల్సింది. అన్ని కూడా చెట్లు, ఇంకోటి కానీ జంతువులు కానీ చెట్లు కానీ అన్ని కూడా ప్రకృతిలో మనము వాటిని పవిత్రంగా చూసుకోవాలి అని మన తత్వ విధానంగా స్పీచ్గా విన్నాను సార్. అయితే ఇవి పంచభూతాలు అనేవి మలినం అయ్యేవి కాదు కదా, అవి మనిషి మళ్ళీ శుభ్రం చేస్తారు, అవి మలినం అవడం అనేది ఉండదు కదా. నదులు స్నానం చేస్తే నదులు మట్టి కాకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పవిత్ర భావన అనేది వెళ్ళిపోయి వాటిని మనం అపవిత్రం చేస్తున్నాం. అపవిత్రం అంటే ఏంటి? ఇప్పుడు నీళ్ళ లోపల వాటర్ ఉంటాయి, వాటర్ లోపల మనము చెత్త వేస్తాం, మన శరీరాన్ని స్నానం చేయకుండా లోపలికి అందుకే ఏమంటారు, నదిలో దిగే ముందు ఖచ్చితంగా ప్రతి వ్యక్తి స్నానం చేయాలి అని చెప్పి చెప్తారు. పంచభూతాలు మలినం అవుతాయి, ఆత్మతత్వం మలినం అవ్వదు. ఎందుకంటే పంచభూతాలు అంటే మీకు కనిపించే ప్రతి వస్తువు పంచభూతమే. ఇప్పుడు మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ పంచభూతమే, మీ శరీరం పంచభూతమే, మీ చేతిలో ఉన్న ప్రతి వస్తువు పంచభూతాలే. 5 ఎలిమెంట్స్ కాదు, పంచతన్మాత్రలు వాటిని ఇది చేయలేము మనం, కనిపించవు అవి. కానీ పంచభూతాలు ఏవైతే మీకు వ్యక్తీకరింపబడతాయో చేసిన తర్వాత వచ్చిండే వాటిని మలినం చేయవచ్చు. అవన్నీ మలినం అవుతాయి, అన్ని మలినం అవుతాయి. మీరు భూమిని మలినం ప్రతిదాన్ని మలినం చేయవచ్చు. అది గాలిని మలినం చేయవచ్చు. అవునా? ఇప్పుడు సార్ ఇప్పుడు నిప్పుని మనం మలినం చేయగలమా సార్? నిప్పుని చేయలేము, కానీ గాలిని మీరు మలినం చేయగలమా లేదా చూడండి ఒకసారి. గాలి లోపల మీరు వైరస్ ని పంపిస్తే ఏమవుతుంది? ఎంతో మంది చచ్చిపోతారు. సో అలా పంచభూతాల తత్వం వినండి. పంచభూతములు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో మన శరీరం పంచభూతాలు. ఇప్పుడు నాకు చెప్పండి, నా శరీరం మీద మట్టి రాదా? అంటే సార్ ఇప్పుడు జీవనదులు ఉంటాయి, అవి ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి, వాటికి ఏ దోషము ఉండదనే కదా. దోషం ఉండదని కాదు, అవి ఏంటంటే వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా అని, కానీ అందులోపల చెత్త రాదని కాదు కదా. మీకు జీవనదుల లోపల ఎంత మట్టి ఉంటుందో తెలుసా? మీరు ఏ గంగానదిని చూసారా? మీరు గంగానది ఎప్పుడు కూడా మట్టి రంగులో ఉంటుంది. మీకు బ్లూ రంగులో మంచి తేట తెల్లగా ఉన్నవి కొన్ని చోట్లే ఉంటాయి, మిగతావన్నీ కూడా మట్టిని తీసుకుని ఆ మట్టి రంగుతో ప్రవహిస్తాయి. కాబట్టి ప్రస్తుతానికి వాటి లోపల ఆ మలినం అనేది జరుగుతుందని గుర్తించండి. తర్వాత నీళ్ళ ద్వారానే మనకు వచ్చేటటువంటి ఎక్కువ రోగాలు మనకు వచ్చేవి నీళ్ళ ద్వారా, వాయువు ద్వారా మాత్రమే వస్తాయి. అది కూడా గుర్తించి అక్కడికి ఆగండి. మనం దాని గురించి ఇంకా వివరంగా మనము దశలోకి చెప్పుకున్నాం. కానీ ఇంతవరకు గుర్తుంచుకోండి ఏంటంటే నీటిని, గాలిని మనము మలినము చేయవచ్చు, చాలా సులువుగా మలినం చేయవచ్చు. ఒక నీళ్ళ లోపల మోరి నీళ్ళు ఉంటాయి, మోరి నీళ్ళు మలినం కాదంటారా? నదులు కూడా జీవనదులు అని. ఎందుకంటే జీవనది అంటే ఏంటంటే జీవితం ఉన్నటువంటి నది అంటే ఏంటి? అలా పొంగుతూనే వాటికి ఏమి ఆగవు, అవి అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. సముద్రం వైపు పైన వెళ్ళిపోతూ ఉంటాయి, ఇక్కడి నుంచి పుడుతూ ఉంటాయి, అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఒక దగ్గర దీంట్లోపల అయితే కలిసిపోతాయో దాన్ని జీవము అంటారు. ఇప్పుడు మనం కూడా జీవము అని ఎందుకంటారు? మనం పుట్టాము, మరణించాము అని చెప్పేసి. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ఒక్కసారి. అయితే అదే, సో ఇప్పుడు మీకు వస్తూనే ఉంది, అది కంటిన్యూస్ గా వస్తూనే పుడుతోంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ గంగోత్రి దగ్గర పుట్టింది, సముద్రం లోపల కలిసిపోయింది. గంగోత్రి దగ్గర పుట్టింది, బంగాళాఖాతంలో కలిసిపోయింది. గంగోత్రి దగ్గర పుట్టింది, బంగాళాఖాతంలో కలిసిపోయింది. ఓకే, సో అందుకోసం అనేది జీవనది, అంతేగాని అందులోపల మలినాలు ఉండవు అని కాదు.
మలినాలు ఉంటాయి, ఖచ్చితంగా మలినాలు ఉంటాయి. ఓకేనా? మాట్లాడచ్చు ఆ, మాట్లాడచ్చాను చెప్పండి. అంటే ఇది అడగచ్చు కుంభమేళా గురించి సార్. కుంభమేళాలో ఒక అద్భుతం జరిగిందని న్యూస్ వచ్చింది కదా. ప్లీజ్ ఇవన్నీ కూడా మనము ఈరోజు మహాభారతానికి సంబంధించినవి చూసుకుందాం. ఓకేనా? ప్లీజ్ ఏమనుకోవద్దు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఈరోజు చెప్పిన వాటికి సంబంధించినవి అడగండి. దానికి సంబంధించినవి అయినా సరే సుమారుగా దగ్గర సంబంధం ఉన్నా తప్పకుండా అడగండి. అంటే గురుగారు నమస్కారం అండి. గురుగారు ఇప్పుడు నమస్తే మేడం. మహాభారతంలో ప్రతి కథలోంచి మనం ఒక్కొక్క నీతి తీసుకోవచ్చని చెప్పారు కదా మీరు. అంటే ఇప్పుడు శకుంతల దుష్యంతుడు ఆ కథ వల్ల మనకు వచ్చిన నీతి ఏమిటి చూద్దాం మనం అది. ఎందుకంటే శకుంతల దుష్యంతులు మనము 2 వారాలలో తెలుసుకుంటాం. ఓకేనా? 2 వారాలలో తెలుసుకుంటాం శకుంతల దుష్యంతుల కథ ఏమిటి, ఎందుకు జరిగింది, ఎలా ఉంది అనేది. అంటే ఒక ప్రారబ్ధ సంచితాల గురించి తెలుసుకుంటాము, ధర్మబద్ధమైనటువంటి జీవితము తెలుసుకుంటాము, ధర్మంగా ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో ఏమైంది అనేది తెలుసుకుంటాము. ఇలాగ ప్రతిదానికి కూడా ఒక కారణం ఉండే జరుగుతుంది అన్నటువంటి విషయాలను తెలుసుకుంటాము. శకుంతల దుష్యంతుల దాంట్లోపల ఏమవుతుంది, మనం సినిమాలో చూసినటువంటిది కాదు. ఆ ఉంగరం పోతుంది, ఆ ఉంగరం వెళ్ళి మళ్ళీ చేప నోట్లోకి వెళ్తుంది, అది తప్పు. అది ఉండదు అన్నమాట. అసలు ఒరిజినల్ ఇప్పుడు మనం ఏదైతే వ్యాస భారతం తెలుసుకుంటున్నామో అది కొద్దిగా తేడాగా, అందులో డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు ఆ శరీరవాణి పలికి చెప్తుంది అనమాట, అందరి ముందు చెబుతుంది ఈయన మర్చిపోయాడు బట్ ఆమెని భార్యనే అని చెప్పగానే అప్పుడు అందరితో సభికులు అందరితోటి కూడా ఆయన చెప్తాడు. దీనివల్ల ఏం తెలిసింది అంటే సమాజం యొక్క అప్రూవల్ మీకు అవసరము, సమాజం యొక్క అప్రూవల్ మీకు అవసరము. ఒక రాజుని నేను ఈ సమయంలో ఇలా బలహీన క్షణంలో ఇలా ఉన్నాను అనేటటువంటి విషయం కాకుండా సమాజం అందరి యొక్క అప్రూవల్ తీసుకుని తర్వాత తరాలకు, అంటే వారి కుమారుడే మన భారతానికి మూలం. అతనే మన చంద్రవంశం లోపల ముఖ్యుడు, ఈ పురు వంశం లోపల కురు వంశం లోపల ముఖ్యుడు భరతుడు. ఆయన వల్లనే మన దేశము చాలా గొప్పగా అయ్యేది ఉంది అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం తెలుసుకుంటాం అన్నమాట. ఎనీవే కథలు తెలుసుకుంటూ ఉంటే మనం అంటే వివాహం చేసుకునేది 10 మందికి తెలిసేట్టుగా చెప్పి చేసుకోవాలి 10 మంది అనేది అని ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ ఆయన రాజధర్మాన్ని నిర్వర్తించాడు. ఆయన చేసింది రాజధర్మాన్ని నిర్వర్తించాడు. చేసిన తప్పుని ఒప్పుకోగలిగాడు. అశరీరవాణి చెప్పిన తర్వాత సమాజంలో ఒక సరైనటువంటి అప్రూవల్ని తీసుకోగలిగాడు. సమాజానికి ఒక అద్భుతమైనటువంటి కుమారుణ్ణి అందజేశాడు. సో ఇది నీతి అనే కాదు, కథకి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఒక కథ లోపల ఒక వ్యక్తి చదివేగానే గుడ్డిగా చదివాం, దాని వెనకాల అక్కడ ఏం నీతి చెప్పాడో మాకు ఇంకా అర్థం కాదు. చాలా బాగా చెప్పారు. మనం ఇంకా తెలుసుకుందాం. అందుకే అంటున్నది ఏంటంటే మన మహాభారతంలో ప్రతిదీ కూడా ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు ఇలాంటిది ఉంది అనే వివరాలన్నీ తెలుసుకుంటూ నేర్చుకుంటాం. జై శ్రీకృష్ణ. సార్ ఇది సార్ ప్లీజ్ సార్ ఒక్క సెకండ్ లో 1 నిమిషంలో అయిపోతుంది. అది అది ట్రైన్ ఆగిపోయిందంట. ఒక సాధువు అదే కుంభమేళాకు వచ్చే ముఖ్యమైన ఒక వ్యక్తి వెళ్తుంటే ముస్లిం అతను అంట టికెట్ చూసే టికెట్ కలెక్టర్ అతని పైన ఎందువల్లనో తీసుకోలేదంట టికెట్. అయితే చెక్ చేసి ఆయన దింపేశాడంట. దింపేస్తుంటే ఆయన వెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటున్నాడంట. చేసుకుంటే ఇది ఆగిపోయిందంట. మళ్ళీ ఎంతమంది చెక్ వాళ్ళంతా చేసి ఎవరు ఏం చేసినా కూడా ఏం ప్రాబ్లం చేసి ఆగిపోయిందంట. మళ్ళీ అతను తీసుకొచ్చినాకనే అది స్టార్ట్ అయినట్టు. ఇది మిమ్మల్ని అడుగుదాం కరెక్టే. నాకు నేను ఈ కథ వినలేదు. ఒకటి మొదటిది కథ వినలేదు నేను. దాని గురించి పెద్దగా తెలియదు. పర్వాలేదు. రైట్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే మహాభారతం పైన. జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ మేడం. అదే మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేదంటారు సార్. వినాలనుకోవచ్చు. అంతే కరెక్ట్. ఎందుకంటే ఈ మహాభారతం అని కాదు, హిందూ ధర్మంలో ఉన్న ప్రతిదీ వేరే ధర్మంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ వేరే ధర్మాలలో ఉన్న వాటిల్లో నిజమైన ధర్మాలన్నీ మన దగ్గర ఉన్నవే. అంటే మనది పెద్దది, ఇందులోపల నుంచి చిన్న చిన్నవి వేరే వాళ్ళ దగ్గర వీరి దగ్గర ఉండవచ్చు. కానీ మనది ఏంటంటే కన్సాలిడేటెడ్. ఇప్పుడు అందరిది ఏమవుతుంది, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇద్దరు స్వర్గంకి వెళ్ళు నరకంకి వెళ్ళు, అంతే, అక్కడ ఆగిపోతుంది వాళ్ళకి. కానీ మనకు స్వర్గ నరకాలకు అతీతమైనటువంటి ఒక మోక్షం ఉంది, జన్మ బంధనాల నుంచి విడిపోయే శక్తి ఉంది, మనము భగవంతుడిలో కలిసిపోయేటటువంటిది ఉంది. సినిమాలో ఏంటి ఇలా మనకు చూపిస్తారు, ఇలా చేయి లేపడము, ఇలా ఆత్మ వెళ్ళిపోయి దేవుళ్ళ లోపల కలిసిపోవడము చూపిస్తారు. కానీ అది మనము అలా సినిమాలో అలా చూపించకపోతే ఎలా అర్థం చేయిస్తారు వాళ్ళు? ఇప్పుడు సినిమాలో చూపించారంటే వాడు ఎలా అర్థం చేయిస్తాడు? ఇక్కడ ఏంటంటే మనలో ఉన్నటువంటి శక్తిని పెంచుకుంటూ, మనలో ఉన్న
సిక్స్ ప్యాక్ని ఎలా అయితే మనము సాధన ద్వారా బయటికి తీసామో మనలో ఉన్న దైవత్వాన్ని కూడా సాధన ద్వారా మనము బయటికి తీయగలుగుతాము. జై శ్రీకృష్ణ. గురువు తర్వాత లాస్ట్ కి అంటే భారతం అంతా అయిపోతుంది. ఒక్క సందర్భంలో వేదవ్యాసుడు యుధిష్ఠుడు అనుకుంటా స్వర్గంలో వీళ్ళందరినీ చూడాలనుకుంటే చూపిస్తారు. యుధిష్ఠుడికి చూపిస్తారు. అప్పుడు అందరూ చాలా స్నేహంగా చాలా ఆదరంగా ఉంటారు కల్మషాలు లేని. మరి ఇప్పుడు అంటే అక్కడ భూమి మీద ఉన్నప్పుడు కొడుకుని వచ్చారు అందరు ఇద్దరు రాజ్యం కోసం. మరి అక్కడ ఎలా ఉన్నారు అంటే ఇక్కడ కాంట్రవర్సీ ఎలాగా అంటే ఏమవుతుందంటే ఎవరి పాత్ర మనం ఏంటంటే నాటక పాత్రధారులం, మనము నాటక పాత్రధారులము. ఆ పాత్ర చేసిన తర్వాత మళ్ళీ మనం మామూలు అయిపోవాలి. అందుకోసమే అంటారు కదా, ఇవాళ శత్రువు రేపటి శత్రువు కాదు, ఇవాళ మిత్రుడు రేపటి మిత్రుడు కాదు. ఇవాళ ఉన్నటువంటి అరిషడ్వర్గాలను జయిస్తే మనకు మనమే మిత్రులము, అరిషడ్వర్గాలు మన లోపల కనుక పెంచుకున్నట్లయితే మనకు మనమే శత్రువులము. కాబట్టి మన దగ్గర ఇటు పాండవులు ఇటు కౌరవులు అందరూ మనలోనే ఉన్నారు, కానీ మనం నడవట్లేదా లైఫ్? అదే అక్కడ జరుగుతుంది. అక్కడ ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, అప్పుడు వాళ్ళకి భావాలన్నీ వెళ్ళిపోతాయి, వారందరూ కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది కాక వాళ్ళు వెళ్ళినటువంటి స్వర్గం పేరు వీరస్వర్గం, అది వేరు, మామూలు స్వర్గం వేరు. తెలుసుకుందాం, వాటి వివరాలు తెలుసుకుందాం. మామూలు స్వర్గం అని సెపరేట్ ఉంటుంది, వీరస్వర్గం అని సెపరేట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన పాపాలు ఇవన్నీ అనుభవించడానికి సెపరేట్ నరకం ఉంటుంది. కానీ ఈ యుద్ధంలో ఎక్కడైతే కురుక్షేత్ర యుద్ధం జరిగిందో అక్కడ చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక వీరస్వర్గం పొందుతాడు అని చెప్పేసి ఇంద్రుడు వరం ఇస్తాడనమాట. కాబట్టి వాళ్ళు వీరస్వర్గంలో ఉన్నారు. తర్వాత వాళ్ళు మూటలు మూటలు కట్టుకున్నటువంటి పాపాలన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళి అనుభవిస్తారు. తప్పదు, అది తప్పేది అవకాశం లేదు. వాళ్ళకి మోక్షం రాలేదు, వాళ్ళకి టెంపరీ స్వర్గం మాత్రం వచ్చింది, అంతే. జై శ్రీకృష్ణ. అది మనం తెలుసుకుంటాం, గ్రాడ్యువల్గా తెలుసుకుంటాం. అంటే అక్కడ వేదవ్యాసుడు అక్కడ మనకి చెప్పే నీతి ఏమిటో అర్థం కాలే. అందరినీ చూపించమని ధర్మరాజు అందరినీ చూడాలి అనుకుంటే చూపించాడనమాట. చూపించిన తర్వాత అప్పుడు ధర్మరాజు ఏంటి వీళ్ళలో ఇలా ఎందుకుంది అంటే, లేదు ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు, మీ భూమి మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు అంటాడు. అంటే బ్రహ్మాండానికి కూడా మనకు నియమాలు, నీతులు, పద్ధతులు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. అదిగాక ఎవరు శాశ్వతమైన శత్రువులు, శాశ్వతమైనటువంటి మిత్రులు కాదు. మనలో ఆ పాత్ర ధారణ మాత్రం మనం చేస్తూ ఉంటాము. మీరు చూస్తూ ఉండండి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి వెళ్తాడు, మళ్ళీ ఆ పార్టీలోంచి ఇంకో పార్టీలోకి వెళ్తాడు, మళ్ళీ ఒరిజినల్ పార్టీలోకి వస్తాడు. ఇవాళ విధవాన్ని తిట్టమని రేపు వీడు గొప్పవాడు అని చెప్పేసి మళ్ళీ అందులోకి వస్తాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము మహాభారత సమయం లోపల చాలా విపులంగా చూస్తాము. కథ కంటే కూడా కథ వెనుక తత్వాన్ని తెలుసుకుంటూ మనం మహాభారతాన్ని తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా అడగని వాళ్ళు అడగాలంటే అడగండి. గంట దాటిపోయింది, ఇంకా కూడా వండర్ఫుల్. మీద ఆఫర్ పెట్టారు సార్. మీరు బుక్స్ పెట్టారు కదా, కొన్ని పుస్తకాలు పెట్టారు కదా. అవునవును. వీటి మీద పుస్తకాల మీద ఉంది సార్. రామకృష్ణ పబ్లిషింగ్ అయితేనేమో 40%, వేరే పబ్లిషింగ్ అయితే 20% పెట్టారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఎక్కడ ఇది మా రామకృష్ణ మఠంలోనే ఉన్నాయా? ఓకే. వీళ్ళున్న వాళ్ళు రామకృష్ణ మఠంకి వెళ్ళండి. చిన్న చిన్న పుస్తకాలు, అవి మీకు ఎక్కువ రేటు ఉన్న వాళ్ళు రామకృష్ణ మఠం మీ అందరికీ తెలుసు కదా, డైరెక్ట్ చాలా తక్కువ రేట్ లోపల ఉంటాయి. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు అంత లోపలే ఉంటాయి. సో చిన్న చిన్న పుస్తకాలే చదవండి, ముందు కాస్త అలవాటు పడతారు. తర్వాత ఇది ఆల్రెడీ సంగీతం మేడం కొన్ని పుస్తకాలు పెట్టినట్టున్నారు, అవి చూడండి. అవి చాలా చిన్న పుస్తకాలు, అలా వీలైతే అవి చదువుకోండి. కాస్త కథ ముందు ఒక ఐడియా అంటూ వస్తుంది. జై శ్రీకృష్ణ. సార్ ఏ ఊర్లో రామకృష్ణ మఠంలో దొరుకుతుంది సార్? మరి కాకినాడ అది ఎక్కడైనా దొరుకుతుంది, హైదరాబాద్లో అన్ని చోట్ల. ఈ రామాయణ మహాభారతాలు దొరకని ప్లేసెస్ ఉండవండి, అన్ని చోట్ల దొరుకుతాయి. చిన్నపిల్లల పుస్తకాలు కొనుక్కోండి అని చెప్పాను అంతే. ఇవి ప్రత్యేకంగా ఇదే కొనాలి అని నేనేమి చెప్పను. ఏదైనా కొనండి, మీకు వ్యాసుడు బుక్కే దొరికితే అదే కొనుక్కోండి. మెల్లగా రోజుకు ఒక 10 పేజీలు చదవండి, ఏం పర్వాలేదు. కాకపోతే అది హ్యూజ్, అది మీకు అదేంటంటే ఇన్ని వాల్యూమ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మనకు చదువుకోవడం కష్టం అవుతుంది. చిన్న చిన్న పుస్తకాలు చదువుకోండి అని చెప్పాను అనమాట. కంపల్సరీ ఏం లేదు, కొనుక్కోవాల్సిన కంపల్సరీ ఏం లేదు. చిన్నపిల్లల పుస్తకాలు కొనుక్కొని ముందు ఒక చిన్న ఐడియా కోసం ఇది చేయండి. అది కాక నేను వీడియో లింకులు పెడతాను, అవి ఒకసారి చూసేయండి, మీకు సులభం అవుతుంది. రేపు సంస్కృత శిక్షణ మనకు ఉన్నట్టుంది. రేపు మనము మళ్ళీ చాలా రోజుల తర్వాత లెవెల్ 3 ప్రారంభించుకుంటున్నాము. సో రేపు రాత్రి మళ్ళీ 9ంటికి ఇదే సమయం, అన్ని కోర్సెస్కి కూడా ఇదే సమయాన్ని మనము పాటించుకున్నాము. ఓకేనా? రేపు మళ్ళీ రాత్రి
9ంటికి కలుద్దాము. ఇంకెవరికైనా ఏమైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? నమస్తే సార్. నమస్తే మేడం. బాగున్నారండి? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ. చెప్పండి. మీరు జ్యోతిష్యం క్లాస్ అన్నారు కదా సార్, అది ఎప్పుడు వస్తుంది సార్? అదే నేను అన్ని గ్రూప్లో పెట్టాను, ఒక్కసారి చూడండి మెసేజ్లు. మీరు ఏ గ్రూప్లో ఉన్నారో ఆ గ్రూప్లోనే కొద్దిగా వెనక్కి వెళ్ళి చూడండి, చూస్తే అది మీకు తెలుస్తుంది. అంటే ఈ గ్రూప్ లోనే ఉన్నాను సార్ నేను. ఈ గ్రూప్లోనే మీకు కొద్దిగా వెనక్కి వెళ్ళి తెలిస్తే మీకు అందులో ఒకటి కనిపిస్తుంది, మంగళవారం సులభ జ్యోతిష్యం అని చెప్పి. సో దానికి బుక్ ఏమైనా ఉన్నాయా సార్ కొనుక్కోవాలి? నేను చెప్తానండి, అన్ని కూడా మనం ఆ గ్రూప్లో మాట్లాడుకుంటున్నప్పుడు చెప్తాను. ఎన్ని బుక్స్ కొనుక్కుంటారు చెప్పండి. ఇట్లాగా నేను చెప్తున్నా అన్ని బుక్స్ కొనాలి అంటే ఇంకా అది అయిపోతుంది. విన్న ప్రవచనాలు శ్రద్ధగా వినండి. ప్రవచనాలు అందుకే నేను చెప్పేది ఎక్స్ట్రీమ్లీ లో బేసిక్స్ నుంచే చెప్తాను కదా, అవి శ్రద్ధగా వినండి, అర్థమవుతాయి. తర్వాత మీరు పెంచుకోవాలంటే అప్పుడు మీరు చక్కగా నాలెడ్జ్ పెంచుకోండి, సరేనా? నేను చాలా బేసిక్స్ నుంచే చెప్తాను, సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. పవిత్రమైనటువంటి వేద సమానమైనటువంటి ధర్మశాస్త్రమైనటువంటి నీతిశాస్త్రమైనటువంటి సంపూర్ణ మహాభారతాన్ని ప్రారంభించుకున్నాము. అన్ని గ్రంథాల సారము ఇందులోపల దొరుకుతుంది మనకు. చెప్పండి. అది జ్యోతిషము నాకు తెలిసి అడగదు అవసరం ఉంటుందా సార్? మీ ప్రశ్న మళ్ళీ ఒకసారి అడగండి. జ్యోతిషము మనకు అవసరం ఉంటుందా అని అడుగుతున్నాను సార్. అదే ఆ రోజు మీరు క్లాసు విని మీరు చూడండి, మీకు అది మనకు అవసరం అనుకుంటే కంటిన్యూ చేయండి ఆ ఒక్క క్లాసుని, సరేనా? అది చూడండి, ఆ రోజు చక్కగా వినండి, విని ఓకేనా? మనం దాన్ని బట్టి ముందుకెళ్దాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ కూడా సుమారుగా 100-200 వారాల పాటు కొనసాగుతుంది ఈ యజ్ఞము, మహాభారత యజ్ఞము. అత్యంత సులువుగా ఏ విషయాన్ని వదలకుండా పూర్తి స్థాయిలో మహాభారతాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం వచ్చింది. కథతో పాటుగా వీలైనంత తత్వాన్ని మనం తెలుసుకుందాము. కథని కూడా వక్రీకరించినటువంటి కథలు కాకుండా సరైనటువంటి కథలు తెలుసుకుంటూ ముందుకు సాగుదాము. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. మళ్ళీ రేపు రాత్రి 9 గంటలకు పునర్దర్శనం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.